काले कलाशालायां विभागाध्यक्षरूपेण कार्यं कुर्वन्तः सन्धिविजयवाटिकायां संस्कृतपरिषदः आह्वानम् अङ्गीकृत्य अत्र समुपस्थिताः वर्तन्ते। तान् अहं सम्प्रार्थये आगच्छन्तु स्वकीयं व्याख्यानं कुर्वन्तु। एतेषां महाभागानां विषयः वर्तते आत्मगुणाः इति। यतोपि अस्मासु वात्सल्येन यथा वयम् आह्वानं कुर्मः तदा समनन्तरमेव ते अङ्गीकुर्वन्ति। अत्र समुपस्थाय अत्र व्याख्यानं कुर्वन्ति तेभ्यः मत्पक्षतः विशेषतया मत्पक्षतः एवं तत्र सभापक्षतश्च कार्तकीं निवेद्य तान् अहं प्रार्थये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परमं ब्रह्म तस्मै श्री गुरवे नमः। परमादरणीयाः आचार्य एन्ना मधुसूदन महोदयः अस्याः संस्कृतपरिषदः निर्देशकवर्याः तथा अस्माकम् अत्यन्तं सुहृद्वराः डॉक्टर संतोष जोशी महाभागाः अस्याः कार्यशालायाः समायोजकाः तथा अन्ये विद्वांसः उपस्थिताः ज्येष्ठाः सर्वेषामपि सादरं प्रणिपत्य संस्कृतभाषायामेव यद्यपि शास्त्रीयः विषयः व्याख्यातुं सुलभं भवति तथापि समायोजकानां वचनानुसारं सर्वेषां सौलभ्याय आन्ध्रीमाश्रित्यैव तेलुगुभाषामाश्रित्यैव वक्तुमिच्छामि। यतोहि अत्र केचन मयि वात्सल्यं वहन्तः न्यायमूर्तयः तत्र समागताः सन्ति। अतः सर्वेषामपि सौलभ्याय तेलुगुभाषामाश्रित्यैव वदिष्यामि। पूर्वकाలంలో అందరికీ నమస్కారం। పూర్వం పురాణం చెప్పేటప్పుడు పురాణం తెలుగులో మొదలు పెట్టకుండా సంప్రదాయం అలా ఉండేది, సంస్కృతంలో మొదలు పెట్టేవాడు. మహాశయా స్వస్తి సుసదాం సన్మంగళాని భవంతు వక్తృశ్చ శ్రోతॄణాంచ పఠన శ్రవణ మాత్రేణ సకల కల్విమోషాపనోదన పడుతరే శ్రీమన్మహాభారతే శ్రీమద్ రామాయణే పూర్వకథా సందర్భానుసారే నుంచి ఉత్తర కథా ప్రస్తూయతే అని మొదలుపెట్టేవాడు. చాలా పూర్వం అంటే మన మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారి కన్నా ముందున్న తరం వాళ్ళు మా ఊళ్ళో ఉద్దుగొండ పిచ్చయ్య శాస్త్రి గారిని అంటే నా చిన్నతనంలోనే వారు చాలా 90 ఏళ్ల వృద్ధులు. నాకప్పుడు 13-14 సంవత్సరాలు ఉండేవి. ఆ వయసులో వారి పాఠం చెప్పేవారు. రోజు సంస్కృతంలో మొదలుపెట్టేవారు. మొదలుపెట్టి పూర్వకథా సందర్భానుసారే కించిత్ ఉత్తర కథా ప్రస్తుతే మహనీయులారా అని మొదలుపెట్టారు. అక్కడతో తెలుగు మొదలయ్యేది. అలాగే సంస్కృతంలోనే సంస్కృత పరిషత్ కాబట్టి చక్కగా ఈ కార్యశాల అంతా కూడా సంస్కృతంలో జరిగితే బాగుంటుంది. సంస్కృతంలో జరగడం వల్ల మాకు కూడా సంస్కృతమే సులభం చెప్పడం కూడా. ఎందుకంటే శాస్త్రీయమైన విషయాలు సంస్కృతంలో చెప్తేనే సుఖం. అయినప్పటికీ కూడా సంస్కృత విషయాన్ని ఆశ్రయించి సంస్కృతం కొటేషన్స్తోనే తెలుగులో చెప్తాం కాబట్టి తప్పేం కాదు అని పెద్దలు ఆచరించిన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గాన్ని స్మరించి ఆ మార్గంలో వెళ్తున్నాం. అయితే ఇప్పుడు ప్రకృతం అనుసరామ దుర్లభం త్రయమేవ ఇతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఈ ప్రపంచంలో లభించనివి 3: మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. ఇవి ఎలా వస్తాయి? మనిషిగా పుట్టడం, మనిషిగా పుట్టినందుకు ఈ జన్మలోనే శాశ్వతానందాన్ని సంపాదించడం. తాత్కాలిక మోక్షం అంటే శాశ్వతానంద స్థితి, భగవత్ స్వరూపం అని కొన్ని సంప్రదాయాలు ఏంటంటే తను తెలుసుకోవడం, ఏదైనా శాశ్వతానందం. ఇక దాంతో మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. నస పునరావర్తతే మళ్ళీ పునరావృత్తి లేకుండా శాశ్వత స్థితిని పొందడం. ఇప్పుడు మనకి శాశ్వత స్థితి లేదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరేసేయడం, మళ్ళీ పోతున్నాం కూస్తున్నాం, మళ్ళీ తల్లి గడుపులో పడడం, ఇలాంటివన్నీ. అయితే మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. అయితే మనుష్యత్వం ఎలా బాగుపడుతుంది? మానవుడిగా పుట్టడం సరిపోతుందా? ఈ మానవుడిగా పుట్టినందువల్ల మానవ జన్మ సార్థకం అవ్వడానికి ఏం సంపాదించుకోవాలి
అంటే పురుషార్థములు అని చెప్పారు మనకి. ధర్మ అర్థ కామ మోక్షాలు అని. సరే అవన్నీ ఏవో చాలా పెద్ద పెద్ద విషయాలు. అది 10 మంది కలిస్తే ధర్మం మనం ఆచరించాలనుకోండి, ఆ ధర్మాచరణ మన వల్ల ఒక్కళ్ళకే వల్ల అవుతుందా? కాదు. ఏ వ్యక్తి తనకి తాను ధర్మాచరణ చేసుకోలేడు. ముందు తల్లిదండ్రుల ద్వారా కొన్ని జరగాల్సి ఉంటాయి, కొన్ని గురువు ద్వారా జరగాలి, కొన్ని తానే చేసుకోవాలి. అలా జరిగితేనే ప్రతి మనిషికి కూడా ధర్మాచరణకి ముందు అవకాశం వస్తుంది. ధర్మం ఎందుకు ఆచరించాలి అంటే ఆపస్తంభ మహర్షి ఒక మాట చెప్తారు. ఆపస్తంభ మహర్షి అంటే చాలామందికి తెలుసు. ఆపస్తంభ మహర్షి అంటే ఆపస్తంభ సూత్ర, కొంతమంది చెప్తూ ఉంటారు ఆశ్వరాయన సూత్రం, బోధాయన సూత్రంగా ఇలా మనమందరం కూడా మరి ఋషులు ఎలా నడుచుకోవాలో చెప్పారు. అలా ఆపస్తంభుల వారు ధర్మసూత్రం, గృహ్య సూత్రం, శ్రవత సూత్రం, శుల్భ సూత్రం అని ఇలాంటి సూత్రాలన్నీ రాశారు. ఆయన ఒక మాట చెప్పారు, యథా ఆమ్రే ఫలార్థే శిక్షమాని ఛాయాగంధ అనుత్పద్యతే ఏమం ధర్మం చరిష్యమాణం అర్థ అనుత్పద్యంతే. ఆమ్రం అంటే మామిడి చెట్టు కదా, మామిడి చెట్టుని మీరు ఎందుకు తడుపుతున్నారండి? ఫలం కోసం, ఫలార్థే శిక్షమాని, పండు కోసం తడుపుతూ ఉంటే ఛాయాగంధాలు ఉత్పద్యతే, అది నీడ ఇస్తోంది, మంచి సువాసన కూడా ఇస్తోంది. ఏవం ధర్మం చరిష్యమానం, అలాగే ధర్మాన్ని ఆచరిస్తే అర్థ అనుత్పద్యంతే, అర్థము కామము ఇవన్నీ కూడా వస్తాయి వాటించడమే. ఎందుకు ధర్మాచరణ చేయాలి? ధర్మం గురించి ఇందాక ఆచార్యులు వారు చాలా గొప్పగా చెప్పారు. ధర్మాచరణ ఎందుకు చేయాలి అంటే కేవలం ధర్మాన్ని ఆచరించడం వల్ల ఫలితాలు లేవు, అర్థం కామం మొదలైనవన్నీ వస్తాయి. మనకి ఒకవేళ అర్థం వస్తుంది, ఆ అర్థం నిలబడే అర్థం వస్తుంది, వచ్చిపోయే అర్థం కాకుండా. కామం ఉంది, దానివల్ల తృప్తి కలిగే కామం వస్తుంది. ఒకప్పుడు కామం అనుభవిస్తాడని తృప్తి వేయడు, వాడికి ఏదున్నా తృప్తి పడడు, ఏదో అసంతుష్టం నష్ట అంటానే అసంతృప్తితో ఉంటాడు. కాబట్టి ధర్మం ద్వారా వచ్చే అర్థం కామం తృప్తిని, సంతోషాన్ని ఇస్తాయి. అందువల్ల ధర్మాచరణ చేయాలి. అయితే ఇప్పుడు మనకి ఆత్మగుణాలు అని చెప్తున్నాం. ఆత్మ అంటే ఏంటి అసలు? ఆత్మ ఏమిటి? ఆత్మకి గుణాలు ఏమిటి? మనందరం ఏమనుకుంటున్నాం? ఆత్మ అంటే ఈ శరీరం కాదు, ఈ ఇంద్రియాలు కావు, మనస్సు కాదు, బుద్ధి కాదు. ఎవరు చెప్పారు ఇది? భగవద్గీతలో చెప్పాడు కదా, ఇంద్రియేభ్యః పరాహ్యర్థః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పరః. ఈ ఇంద్రియాల కంటే పరా, ఇంద్రియేభ్యః పరా బుద్ధి బుద్ధేః ఆత్మ మహాన్ పరః. ఇలా ఆ క్రమం అంతా చెప్పుకుంటూ వచ్చారు. పరం అంటే అధికం అనే అర్థం. దానికన్నా గొప్పది, దానికన్నా గొప్పది. అయితే శరీరం కాదు, ఇంద్రియాలు కావు, మనస్సు కాదు, మరి ఏమిటి ఆత్మ అంటే? ఏది ఉంటే అంతా ఉన్నట్టు, ఏది లేకపోతే అంతా లేనట్టు, అది ఆత్మ అంటే. ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటాను చూడండి, అది కదండి ఆత్మ. ఆ ఆత్మే లేకపోతే ఏమీ లేదు, అన్నీ ఉన్నాయంటాడు. ఎంతో చక్కని సృష్టి, శరీరం బాగా ఉందండి, అన్నీ ఉన్నాయి, అవయవాలన్నీ ఏమీ చెడిపోలేదు, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. కానీ లోపల లేదు, లేనప్పుడు ఏమైపోయిందండి? తీసి పడేయండి. అది ఆత్మ అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆత్మకి గుణాలు ఏమిటో చెప్పమన్నారు. ఆత్మకి గుణాలు ఏమిటి? ఆత్మ గుణాలు ఏమిటి? అది ఆత్మ అనేది ఒకటే, దానికి గుణం ఉంటుందా? ఏమని చెప్తోంది శృతి? నిర్గుణం, నిరవధ్యం, శాంతం, నిరంజనం అంటారు. దానికి గుణాలు లేవు. ఆత్మకి గుణాలు లేవో అని చెప్తుంటే ఆత్మకి గుణాలు చెప్పండి అంటే ఏమిటి? ఇది ఎంత విరుద్ధమైనటువంటి విషయం. అందువల్ల ఆత్మ అంటే ఇక్కడ మనం అనుకునే ఆ ఆత్మ కాదు. మరి ఏ ఆత్మ? కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ ధృతి అధృతి హ్రీ ధీ భీ ఇత్యేతత్ సర్వం మనయేవ. కామం, సంకల్పం, శ్రద్ధ, విచికిత్స అంటే చైనా వద్ద అనుకోవడం. అశ్రద్ధ అంటే కొన్నిటికి అర్థం తెలిసిపోతుంది, వారికి అర్థం చెప్పక్కర్లేదు. మీరంతా గీర్వాణవాణి సముపాసకులు అందరూ కూడా అనేక విషయాల్ని మీరు సేవిస్తూ ఉన్నారు నిరంతరం. విద్యా వ్యాసంగంలో ఉన్నారు, విద్యా వ్యసనంలో ఉన్నారు, ఒక మాట చెప్పాలంటే. అందువల్ల ఇదంతా అనువాదం చేయక్కర్లేదు. కామ, సంకల్ప, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి అధృతి. ధృతి అంటే ధైర్యం కదా. హ్రీ ధీ ధీ ఇత్యేతత్ సర్వం మన, ఇదంతా మనస్సే అని ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తు చెప్తున్నారు. ఇలాంటి భావజాలం అంతా ఉంటే దాని పేరు మనస్సు. మనస్సు ఎలా తయారవుతుందో మీ అందరికీ తెలుసు కదా. మనస్సు అంటే ఏమిటి? ఆహారం ద్వారా తయారయ్యేది మనస్సు. ఆహారం ద్వారా తయారవడం అంటే ఆహారం నోటితో తీసుకునేది ఒకటేనా? ఆక్రియంత ఇత్యాహార. ఆక్రియంత అంటే తీసుకోబడేది. దేంతో తీసుకోబడుతుంది? 5 తీసుకోబడేది ఆహారం. మీ శరీరంలో, మన శరీరంలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, పంచేంద్రియముల ద్వారా ఏదైతే గ్రహిస్తామో శబ్దస్పర్శ రూప రసగంధాలు, అదంతా ఆహారం. ఆ ఆహారంతో దాని యొక్క వికారమే మనస్సు.
అందుకని ఏం చెప్పింది వేదం? ఆహార శుద్ధం సత్వశుద్ధి. ఆహారం కనుక శుద్ధంగా అయితే సత్వం అంటే మనస్సు శుద్ధంగా ఉంటుంది. మీరు తీసుకునే ఆహారాన్ని శుద్ధమైంది తీసుకోవాలి. అందుకే చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అంటే అదే మీరు అది తీసుకోండి, మంచిదే తీసుకోండి, మంచిదే వినండి, మంచిదే చూడండి అని చెప్పారు. అందువల్ల మనస్సు రాదండి. అయితే ఈ మనస్సు మన ఏవ మనుష్యాణం కారణం సద్ధమోక్షకం. మనస్సే మన బంధానికి మన విడుదలకి కారణం అంటున్నాం. అలాంటి మనస్సుని బాగు చేసుకోవాలి అన్నారు. సంస్కారములు అని ఉన్నాయి మనకి. సోహమాజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం అని రఘువంశరాజుల యొక్క వర్ణన చేస్తాడు కాళిదాస మహాకవి. వాళ్ళ రఘువంశంలో పుట్టిన రాజులు ఎలాంటి వాళ్ళు అని చెప్తూ ఆ జన్మ శుద్ధానాం అంటాడు. జన్మ ప్రభృతి పరిశుద్ధులైన వారు. ఇదే పుడుతూనే ఎలా పరిశుద్ధులు అవుతారండి? పుట్టగానే శిశువు నీళ్లు పోస్తారు కదా, వాడు పరిశుద్ధులైతే నీళ్ళు ఎందుకు వస్తారండి అంటా మనం అయితే. అది కాదు, అక్కడ తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి శుద్ధి కలవాడు. అంటే శుద్ధి ఎలా వచ్చింది? వేదం చెప్పిన మార్గంలో ఏది ఆచరిస్తే ఎలా, ఏ సందర్భంలో, ఏ సమయంలో తల్లికి గర్భధారణ జరగాలి, ఎలా జరగాలి, ఆ నియమం అంతా ఆ ప్రకారం ఏర్పడినటువంటి అక్కడి నుంచి ఆ జీవి ఎంతో ఒక సంస్కృతమైనటువంటి శరీరం వచ్చింది. తల్లిదండ్రులు కూడా సంస్కారవంతులు. ఈ బిడ్డ ఆ తల్లిదండ్రులకి ఈ బిడ్డ ఏర్పడడానికి కూడా వాడు సంస్కృతులై ఒక సంస్కారం ఒక పవిత్రమైన సమయంలో ఏ విధమైన కలాపంతో వాళ్ళు ఆ శిశువు కోసం వారు చేయవలసిన కలాపం చేస్తారో అక్కడి నుంచి మొదలు నిషేకాది శ్మశానాంతం అంటాం. అంటే తల్లి యొక్క గర్భాధానం మొదలుకొని శ్మశానంలో అంత్యేష్టి శరీరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిలో పడేసేంత వరకు మొత్తం 40 సంస్కారాలు ఉన్నాయి. ఈ 40 సంస్కారాలు ఎవరెవరు చేయాలి? సంస్కారాలు ఏమిటి? ఆ సంస్కారాలు గర్భాధానం, పుంసవనం, సీమంతోన్నయనం, జాతకర్మ. జాతకర్మ అంటే జాతకం కాదండి. జాతకర్మ అంటే ఏమిటంటే సూతికా గృహంలో తల్లి పురిటింట్లో అంటే తల్లి కన్నది శిశువుని, ఆ కన్న చోటనే ఆ శిశువుని కూర్చోబెట్టి కొంత కలాపం ఉంటుంది, వైదిక కలాపం. అది ఇప్పుడు సంప్రదాయంలో లేదు, లోపించింది. ఇది ఒక శిల్పం ఉంది నాగార్జున కొండలో. ఆవిడ పేరేమిటి? మాయాదేవి. మాయాదేవిని యశోధర కాదు, యశోధర బుద్ధుడి భార్య. మాయాదేవి బుద్ధుడి తల్లి, శుద్ధోధనుడి భార్య. ఆవిడ కన్నది. అప్పుడే వెంటనే ఆ సూతిగా గృహంలో పెట్టని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. ఏదో కూర్చోవడం లాంటి ఆ రోజుల్లో ఉంది చేస్తున్నారు. ఇందులో కార్తాంతికులు వచ్చారు. కార్తాంతికులు అంటే జ్యోతిష్కులు. వారు వచ్చి ఆ రోజుల్లో సాముద్రిక శాస్త్రం ప్రధానం. సాముద్రికం అంటే శరీరం మీద ఉన్నటువంటి శరీరం యొక్క ఆకృతి, ఆ ఆకృతిని బట్టి జాతకం చెప్పడం. అంతేకాని అప్పుడు ఏదో ఆ సమయాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కాదు, ఆ శరీరాకృతి. ఇప్పుడు మనం హస్త సాముద్రికం ఉన్నాం, పామిస్ట్రీ, ఒళ్ళంతా సాముద్రికం. రామాయణంలో కూడా అట్లాంటి చాలా చోట్ల వస్తుంది. ఆ సాముద్రికం బట్టి అక్కడక్కడగా వాడు చెప్తుంటే అక్కడ రాయసగాడు ఉన్నాడు, రాస్తున్నాడు. మొట్టమొదటి రాత రాయటం అనే ఒక శిల్పం ప్రపంచంలో అక్కడ దొరికింది. అది సాహిత్య అకాడమీ వాళ్ళ పుస్తకంలో లోపల వేస్తారు ఆ బొమ్మ. సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు అంటే చూడండి, కింద రాస్తాడు అక్కడ దొరికిన ఈ శిల్పం అని. ప్రపంచంలో మొట్టమొదటి రాయటం అనే శిల్పం అక్కడ దొరికింది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పారంటే అక్కడ పుంసవనం అంటే అది అసూతికా గృహంలో చేసే కలాపం. అప్పుడు జ్యోతిష్కులు రావడం, జాతకం చెప్పడం, రాయటం ఏదో ఆనందంగా జరిగేది. ఆ తర్వాత నామకరణం మీకు తెలుసుగా. ఏకాదశి పితా నామగుర్యా, 11వ రోజు తండ్రి పేరు పెట్టాలి. ఇలా వాళ్ళ వాళ్ళ సంప్రదాయ ప్రకారం ఆ రోజు మాత్రం ఒకటి 21వ రోజు, ఒకటి 3 నెలల రకరకాలు. అన్నప్రాశనం, చౌలం, ఇది చౌడ, ఇది చౌడు, ఉపనయనం. తర్వాత ఇవి తల్లిదండ్రులు చేసేది, వారు చేసుకోవడగా శిశువు జాతకంగా చేసుకోవడం. ఇవన్నీ మొత్తం 8. ఈ 8 తల్లిదండ్రి చెయ్యాలి. ఆ తర్వాత ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేయం అని 4 వేదవ్రతములు అంటారు వీటిని. ఈ 4ంటిని గురువు చేయాలి శిష్యుడికి. చదువు పూర్తయిన తర్వాత వేదవ్రతాలు చేయాలి. చేసిన తర్వాత వాడు స్నాతకుడు అవుతాడు. తర్వాత వివాహానికి వెళ్ళాలి. ఇవన్నీ ఉన్నాయా? లోపించినాయి. అని మనం ఒక్కొక్కళ్ళు ముఖ్యమైన సంస్కారాలు చేసుకుంటున్నారుగా పాపం. మన వాళ్ళు వివాహం చేసుకుంటారు, ఉపనయనం చేసుకుంటారు, కొంతమంది పెళ్లి రోజే అలాగేదో ఉపనయనం, మధ్యాహ్నం పెళ్లి, రాత్రి మిగతా కార్యక్రమం ఏదో ఇలా. అంటే అవకాశం సమయం తక్కువ ఉంది వాళ్ళకి. మనం ఏం చేస్తాం?
దాని బట్టి అంటారు. తర్వాత సమావర్తనం. సమావర్తనం అంటే గురుకులం నుంచి తిరిగి రావడం, అది కూడా ఒక సంస్కారమే. తర్వాత సహధర్మచారిణి సంయోగ. సహధర్మచారిణి సంయోగం అంటే వివాహం. సహధర్మచరుడితో సంయోగం స్త్రీకైతే అలా. ఇవి గురువు చేసేవి. ఆ తర్వాత వివాహం పెద్దలు చేసేది. ఆ తర్వాత పంచయజ్ఞములను అనుష్ఠించడం. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అని. ఇవి ఎవరు చేయాలి? అని చేయాలి, స్వకర్తృకములు. ఆ తర్వాత ఇంకా పాకయజ్ఞములు ఉన్నాయి. తర్వాత స్త్రీలు గురుకులానికి వెళ్ళేవారండి? స్త్రీలు గురుకులానికి వెళ్ళేవారా? ఇక్కడ స్త్రీలకు గురుకులంతో అవసరం లేదండి. సమస్య ఏమిటంటే వెళ్ళేవారా పాపం మన వాళ్ళు ఎలా ఉన్నారంటే అండి, వాళ్ళకి ఈ బయాలజీ, మన ఈ ఎనాటమీ, శారీరకమైనటువంటి పరిస్థితులన్నీ వాళ్ళకి తెలుసు. మన పెద్దలకి స్త్రీలు పైగా స్త్రీలకి పురుషులకి చదువుకుంటేనే చదువు వస్తుంది, స్త్రీలకు చదువు పక్కన. వాళ్ళు జన్మతః పండితులు అని పంచతంత్ర కాలం రాస్తారు. ఈ పురుషులు మధుమహాలు అని చెప్పి రాస్తారు. చూడండి, ఏమనుకోకండి, నేను పురుషుడేగా, వీళ్ళు చదువుకుంటేనే చదువు వస్తుంది. వాళ్ళు జన్మతః వాళ్ళకి ఇన్హరెంట్గా వాళ్ళకి స్త్రీలకి చదువు ఉంటుంది కదా, అది ఏమిటో అది వాళ్ళు గుర్తించారు ఆయన. అందుకని తల్లి దగ్గర వాళ్ళు అన్ని యొక్క నైపుణ్యములు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంట్లోనే చదువు, వాళ్ళకి ఏ చదువు, సంగీతం, కళలు, ఇవన్నీ వాడు దానిలో మంచి నైపుణ్యం కలవాడు అవుతారు వాళ్ళు. అంటే సూక్ష్మమైనటువంటివి, అందరినీ ఆకట్టుకునేవి స్త్రీలు బాగా నేర్చుకుంటారు. ఇప్పటికైనా లాంగ్వేజెస్ చూడండి, ఆడవాళ్ళు నేర్చుకున్నట్టుగా మగవాళ్ళు నేర్చుకోలేదు. ఆ ప్రొనౌన్సియేషన్ కానీ ఇవన్నీ కూడా స్త్రీలు పలికినట్టు మగవాళ్ళు పలకలేరు. ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ సైంటిఫిక్గా కూడా చెప్తారని అంటారు. నాకైతే అన్ని స్పష్టంగా తెలియదు. అందుకని నేను స్త్రీ పక్షపాతిని, పురుష పక్షపాతిని కాదు అని అనుకోకండి. దురదృష్టమో అదృష్టమో నేను 40 సంవత్సరాలు, ఇప్పుడు 39వ సంవత్సరం నిండిపోతుంది కొద్ది రోజుల్లో. 39 ఏళ్ళు ఆడపిల్లలకి అక్కడ చదువు చెప్తున్నాను. నేను ఆడపిల్లల కాలంలో పనిచేస్తున్నాను. నేను అదే చెప్తాను, అమ్మా నేను ఎన్నో కుటుంబాలని చదివించిన వాడిని, కానీ ఒక పిల్లలు చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టు అంటారు కదా. అందువల్ల అందుకని స్త్రీలకి అవసరం లేదు ఆ సంస్కారం. స్త్రీలకి మొట్టమొదటి సంస్కారం వివాహం అండి. అది ఉపనయన సదృశం. అక్కడి భర్త చేత ఆచరణం చేస్తుంది. అక్కడి నుంచి వాళ్ళకి అన్ని సంస్కార యోగ్యత వచ్చేస్తుంది. వారికి విడిగా సంస్కారాలతో పని లేదు. వాళ్ళకి ఏ సంస్కారం వాళ్ళకి శాస్త్రం విధించలేదు. వాళ్ళు కేవలం తల్లిదండ్రుల చేత ఒక యోగ్యుడైనటువంటి వరుడికి, అంటే విద్వాంసుడు యోగ్యుడైనటువంటి వరుడికి సాలంకృత కన్యాదానం చేస్తే ఆ వివాహం అవగానే వాడు ఆచమ్య అని వాడు నీళ్ళు పోస్తాడు. కేశవాయ నమః నారాయణ అంటే అంతే. అక్కడి నుంచి వాడు సంస్కృతులు. ఇవన్నీ మగవాడికేనండి కర్మంతా. ఈ కర్మంతా మగవాడికి. ఇదే చూడండి, ఇంకా మనువు చెప్పిన దగ్గర ఎక్కడ డిబేట్ అవుతున్నాయి. అసలు విషయంలో కూడా These are important. Yes. These are the doubts in the society. Okay, sir. I'll clarify and I'll proceed. ఇప్పుడు మనువు కూడా అదే చెప్తాడు. నువ్వు మగవాడిగా పుట్టావా, నీ మొహానికి డ్యూటీలే వచ్చినాయి. నువ్వు స్త్రీగా పుట్టావా, అమ్మా నీకు డ్యూటీలు లేవు, నీకు రైట్సే. నువ్వు తండ్రివా, అయితే నువ్వు వివాహం అయిన వరకు నువ్వు బాధ్యతలన్నీ తీసుకో. ఆ పిల్ల బాధ్యతలన్నీ విద్యాబుద్ధులు చెప్పి ఆమె ఏం కావాలో చూడు, ఆమె చక్కగా ఆమె పోషణ చేయి, ఆమె కాపాడు. నువ్వు మొగుడుగా, నువ్వు మొగుడు స్థానంలో వచ్చావా, భర్త స్థానంలో నువ్వు బతుకున్నంత కాలం ఆమె చక్కగా సంరక్షణ చేయి. తర్వాత కొడుకుగా పుట్టావా, వార్ధక్యంలో నీ తండ్రి అశక్తుడైనప్పుడు ఆయన ఒకవేళ గతిస్తే నువ్వు తల్లి బాధ్యత అంతా నీది పిత. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా స్త్రీలకి మగవాడు సేవ చేయాలి. అక్కడ ఏదో అమాయకంగా తెలియదు. స్వాతంత్ర్యం అంటే అది కాదు. అక్కడ స్త్రీ స్వాతంత్ర్యం అనేది ఏంటంటే మనువు చెప్పిన ఉద్దేశం అది కాదు. స్త్రీ తనంతట తాను తన కోసం ఏమీ చూసుకోనక్కర్లేదు. బౌన్సర్స్తో తనకి పని లేదు. వీడు ముగ్గురు బౌన్సర్స్. తండ్రి భర్త స్థానంలో వచ్చేవాడు, కొడుకు స్థానంలో వచ్చేవాడు బౌన్సర్స్. వాళ్ళకి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఏ రకంగా కూడా పక్షపాతం చూపించలేదు. వాళ్ళ అబలని కాదు అక్కడ ఉద్దేశం. వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తారు సార్ సమాజంలో. వాళ్ళే మంచిదండి, మంచిది. ఆ స్థితికి వచ్చింది సమాజం. ఇప్పుడు కనుక మనం ఒకటే విడిగా రాసేవాడండి. పురుషుని నువ్వు కాపాడమా, పురుషుని నువ్వు కాపాడాలి, నువ్వు తల్లిగా కాపాడు, భార్యగా కాపాడు, నువ్వు కూతురుగా కాపాడు రాసేవాడు. ఆయన ఆ కాలంలో పుట్టాడు. ఏం చేస్తాడండి? ఇప్పుడు మళ్ళీ ఆయన అవతరిస్తాడో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే అది కాదు మొత్తం మీద. అంటే మన వాళ్ళకి పక్షపాతం లేదు. అన్ని విషయాల్లో అలాంటివి ఉన్నాయి. వర్ణ వ్యవస్థలు అంతా పక్షపాతం ఇక్కడ లేదు. అవన్నీ కరెక్ట్గా సరిగ్గా చదువుకుంటే మనకి అన్నీ కూడా సరిగ్గా మనకే భాష వచ్చి మనం చదువుకుంటే మనకి చాలా డౌట్స్ తీరుతాయి. ఎవరు అందరం మైత్రితో ఉండొచ్చు. పరస్పరం భావం అమ్మా
యాజ్ఞవల్క్య మైత్రేయి సంవాదం చూడండి అమ్మ, ఒక్కటి చూడండి, ఒకే ఒక మాట. ఎందుకంటే నేను చెప్పవలసిన అంశం చెప్పకపోతే మళ్ళీ అపచారం అవుతుంది. మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదంలో ఆ తల్లి ఏమడిగింది? నువ్వు మా ఇద్దరికి పంచావు, ప్రాపర్టీ మాకు షేర్ ఇచ్చావు, నువ్వు ఇది ఎందుకు నీకు పనికిరాంది మాకు ఇచ్చి నువ్వు దేనికో ఇంకేదో గొప్ప దాని కోసం పెడుతున్నావు, అది ఇవ్వకుండా నాకు ఇదెందుకు నీకు పనికిరాంది మాకు ఇస్తానండి, ఇది ఆస్తి ఆస్తి అంటారండి. ఏమిటో చేశారు ఎంపవర్మెంట్. ఆ ఎంపవర్మెంట్, ఆ భావజాలం స్త్రీకి అప్పుడే ఉంది. ఏం చదువుకుంటే వచ్చింది ఆవిడకి? ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నీకు పనికిరాంది ఇస్తావా? అది పైగా ప్రాపర్టీ అని చెప్తావా? షేర్ ఇస్తాను, నువ్వు నాకు చాలా ప్రియురాలివి, నీకు ఇంత ఇచ్చానమ్మా అంటావా? ఏమిటి అన్యాయం? నువ్వు ఇంతకన్నా గొప్ప దాని కోసం పోతావా అని గట్టి నిలదీయలేదండి. అందుకని అమ్మా, మనం కొంచెం పరమార్థంగా చూస్తే ఇంట్లో మంచి విషయాలు. ఎనివే, ఇప్పుడు ఆ తర్వాత సోమయాగం మొత్తం మీద ఇవన్నీ కూడా 40 అండి. ఈ 40 సంస్కారాల్లో కొన్ని తల్లిదండ్రులు చేయాలి, కొన్ని గురువు చేయాలి, కొన్ని తానే చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ మనిషికి శుద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఈ శుద్ధి దేనికి? శుద్ధి ఏమిటి? శుద్ధితో ఏమిటి? మనం ఏమిటంటే ఇప్పుడు చక్కగా ఏదో ఒక మంచి చక్కగా స్నానం చేసి మనం చక్కగా నీట్గా ఉండడం, ఇలాంటి మనంతా మోడర్న్ టైమ్స్ లో ఏదో గ్లోబల్ గా ఏ రకంగా వాళ్ళందరూ థింకింగ్ ఉందో మనం అలా ఉండాలి, అది కదా మనం నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఇలా అంటున్నాం. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? ఈ 40 సంస్కారాలు ప్రతి జీవికి జరగాలి, జరిగినప్పుడే వారికి శుద్ధి కలుగుతుంది అంటుంది. ఏమిటి శుద్ధి అంటే? ఈ శుద్ధి వల్ల సాధించేది ఏమిటి? ఉపనిషత్తు ఏం చెప్తోంది? యో అవిదిత్వాత్మానం ప్రైతి సకృపణః. ఎవడైతే తనని తాను తెలుసుకోకుండా పోతాడో వాడు దీనుడు. కృపణః యః అవిదిత్వా ఆత్మానం. ఆత్మానం అవిదిత్వా, తానెవడో తెలుసుకోకుండా ప్రైతి వెళ్ళిపోతాడో వాడు కృపణః. కృపణః అంటే దీనుడు, లోటు కొరతతో ఉన్నవాడు. మనం అంతా నేను ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్, ఐఎమ్ ఏ కంప్లీట్ ఉమెన్ అంటాం. నిజమా? నో, నాట్ అట్ ఆల్. కృపనుంట తననిగా ఈ జన్మ వస్తే ఇటువంటి జన్మలో ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదిహావేదీం మహతీ వినష్టిః భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాన్ అమృతా భవంతి అంటుంది కేనోపనిషత్తు. ఇహ చేద్ అవేది, ఈ జన్మలో తెలుసుకున్నావో, అథ సత్యమస్తి నిజం, సత్యమేదో దాన్ని చేరుకుంటావు. నచేత్ ఇహ అవేది, ఇక్కడ నువ్వు తెలుసుకోలేదనుకో, మహతీ వినష్టి, మహతీ అనర్థ పరంపరా ప్రాప్తి, జన్మమరణ ప్రవాహ రూప అనర్థ పరంపరా ప్రాప్తి. మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు, మళ్ళీ ఈ అనర్థ పరంపర ఫుల్ స్టాప్ లేదు దీనికి. మళ్ళీ 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 ఎన్నిసార్లు గర్భ జన్మ జరా మరణాది, ఇవి అసలు దుఃఖాలు, శాస్త్రం చెప్పే దుఃఖాలు. ఈ దుఃఖాల్లో అనేక మార్లు పడతావు, ఎంతకాలం అసంఖ్యాకమైనటువంటి ఈ పరంపరలో పడిపోతావు. కాబట్టి ఈ జన్మలోనే తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? తనని తెలుసుకోవాలి. తనని తెలుసుకోవాలంటే సంస్కారం జరగాలి. ఈ సంస్కారం ఏం చేస్తుంది? సంస్క్రియతే జ్ఞానయోగ్యతామాపత్యతే పురుషస్య. పురుష అంటే ఇక్కడ పురుష అంటే మగ ఆడాలి కాదండి, జీవార్థం. పురుషస్య చిత్తం అనేనేది సంస్కార. సంస్కారం అంటే ఏంటి? సంస్క్రియతే జ్ఞానయోగ్యతాం ఆపద్యతే పురుషస్య చిత్తం అనేన. అనేన పురుషస్య చిత్తం జ్ఞానయోగ్యతాం ఆపద్యతే. ఈ సంస్కారాల వల్ల జీవుడి యొక్క మనస్సు జ్ఞానయోగ్యతని, జ్ఞానం పొందడానికి యోగ్యతని ప్రసాదిస్తుంది, క్వాలిఫై చేస్తుంది. జ్ఞానాన్ని పొందడానికి అంటే ఇప్పుడు మనం పొందుతున్నది ఆ జ్ఞానం నిలబట్ల, ఎన్నిసార్లు వింటున్నా నిలబట్ల, అది నిలుస్తుంది, ఆరూఢం అవుతుంది, అది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు అవటం వింటున్నావు చాలా బాగుంది, అహో శాస్త్రం, అహో శాస్త్రం, అహో గురు, అహో గురు, అహో జ్ఞానం, అహో జ్ఞానం, అహో సుఖం, అహో సుఖం తల ఊపుతున్నాం. ఆహా, ఏం శాస్త్రం, ఏం శాస్త్రం, ఏం గురువు అండి, ఏం బోధ చేశాడు మహానుభావుడు, అహో జ్ఞానం, ఆహాహా ఎంత జ్ఞానం గొప్పది, అహో సుఖం, అహో సుఖం అంటాడు. కానీ మళ్ళీ వెంటనే ఉత్తర క్షణంలో ఇక్కడి నుంచి లేవగానే మళ్ళీ సాంసారికమైనటువంటి వ్యావహారికమైనటువంటి జగత్తులో పడిపోయి అదే పరమార్థంలోంతగా దానిలోనే ప్రవృత్తితో ఉంటుంది.
అలాంటిది సంస్కారాల వల్ల మనకి చిత్తం జ్ఞానయోగ్యతను పొందుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఆత్మగుణాలు 8 అవి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు లేవు ఆత్మగుణానికి. అమ్మా, వర్ణాశ్రమ ధర్మాలు లేవండి. 40 సంస్కారాలకి ఈ వర్ణం వారికి సంస్కారం ఉండాలి, ఈ వర్ణం వారికి సంస్కారం అక్కర్లేదు, ఇది చేసుకోవాలి, ఇది చేసుకోకూడదు. ఇలాంటివి ఆ భేదం అంతా అక్కడ వాళ్ళ అవసరాన్ని బట్టి చెప్పారు. ఇప్పుడు అవసరాన్ని బట్టేనండి, వారికి అది అవసరం చెప్పారు, అవసరం లేదు చెప్పలేదు, అంతే. వారి ఎక్కువ వీటి తక్కువ కాదు అక్కడ, వారికి అది అవసరం చెప్పారు, వారికి అది అవసరం లేదు వద్దన్నారు. కానీ అందరికీ ఆబాలగోపాలం అందరికీ కూడా కావలసినవి 8 ఆత్మగుణాలు. ఈ 8 ఆత్మగుణాలు అందరూ కూడా ఈ జన్మలో సంపాదించి తీరాలి. ఈ 40 సంస్కారాలు ఉన్నా ఉండకపోయినా 8 ఆత్మగుణాలు మాత్రం ఉండాలి. ఏమిటవి? దయా సర్వభూతేషు, దయా సర్వభూతేషు, శాంతి, అనసూయ, శౌచం, అనాయాసః, మంగళం, అకార్పణ్యం. దయా సర్వభూతేషు నెంబర్ 1, శాంతి నెంబర్ 2, అనసూయ, శౌచం 4, అనాయాసః 5, మంగళం 6. మంగళం సంస్కృతంలో క్లాసికల్లో లం అంటాగా. అకార్పణ్యం, అస్పృహ, ఇవి 8. అస్పృహ, స్పృహ, అస్పృహ, అస్పృహ. ఒక గొప్ప మాట చెప్తాడు. ఇవి చెప్పినటువంటి మహానుభావుడు గౌతమ ధర్మసూత్రం అని. ఆ గౌతమ ధర్మసూత్రంలో ఇది ఒక సూత్రం. దయా సర్వభూతేషు, శాంతి, అనసూయ, శౌచమనాయాసు, మంగళమకార్పణ్యం, అస్పృహేతి అని గౌతమ ధర్మసూత్రంలో ప్రథమ ప్రశ్నలో 9వ అధ్యాయంలో 24వ సూత్రం. 24th aphorism from 9th అధ్యాయ ఆఫ్ ప్రథమ ప్రశ్న గౌతమ ధర్మసూత్రం. ఇక్కడ చెప్పారండి ఆత్మగుణాల గురించి. ఇతర ఇందాక ఆయన దశవిధం ధర్మ లక్షణం అని మరువు చెప్పాడని చెప్పారు మన ఆచార్య మధుసూదన్ గారు. అలాగా వేరు. ఇప్పుడు ఆత్మగుణ అనేటువంటి ఈ కాన్సెప్ట్ గౌతమ ధర్మసూత్రంలోనే ఉంది. ఆ గౌతమ ధర్మసూత్రంలో ఇది గౌతమ మహర్షి రాసినటువంటి ధర్మసూత్ర గ్రంథం. భగవద్గీతలో ఉన్నాయి కదా సార్, ఈ భగవద్గీతలో కూడా ఉన్నాయి కదా. ఆత్మగుణ అనే పేరుతో లేవుగా అదే డిఫరెంట్ శ్లోకాలు చెప్పాడు అతను. చెప్పారు ఇవే వస్తాయి, రిపీట్ అవుతుంటాయి. కానీ ఆత్మగుణ అనే టైటిల్ తో చెప్పడం ఇక్కడ ఆ పదం వాడి, ఆత్మగుణ అనే పదం వాడి చెప్పింది ఇక్కడ. ఇప్పుడు అద్వైతులు ఆత్మకి గుణాలను ఒప్పుకోరు కదండి. ఇది విశిష్ట అద్వైతమే. విశిష్టాద్వైతం, ద్వైతం, అద్వైతం, శుద్ధాద్వైతం, ద్వైతాద్వైతం, అచింత్య భేదాభేదం కాదు. అవి మొత్తం జీవ సంప్రదాయాలు రాదు మన దేశంలో. అవి కాదు ఇక్కడ ఏదో చెప్తాను వస్తుంది. మామూలుగా షోడశ కర్మలు మనకి యాజ్ఞికులు చేయించేవాళ్ళు షోడశ కర్మలు చేయిస్తారా, మీరు పంచదశ కర్మలు చేయిస్తారా అని అడుగుతుంటారు. పౌరోహిత్యం చేసేవాళ్ళని, అయ్యా మీరు పంచదశ కర్మలు చేయిస్తారా, షోడశ కర్మలు చేయిస్తారా అంటే, పంచదశ అంటే వివాహాదుల వరకు, షోడశ కర్మ అంటే అంత్యేష్టి చివరికి, అది అపరకర్మ. ఈ పూర్వకర్మ ఇవి అన్ని చోట్ల ఉన్నాయి. ఈ 40 అనేది మొత్తం అన్ని ధర్మశాస్త్రాల వాళ్ళు చెప్పారు. పంచదశ కర్మల్లో ఇవి ఇమిట్ చేశారు, అక్కడ ఇమిట్ చేశారు. ఇవి సంస్కారాలు, మొత్తం సంస్కారం అనే పేరుతో మొత్తం 40 ప్లస్ ఆత్మగుణాలు 8, మొత్తం 48. వాళ్ళు చేయించే 15 కర్మలు, 16 కర్మల్లో ఈ 40 సంస్కారాలు వస్తాయి. ఇప్పుడు మీకు ఉపనయనం చేసేటప్పుడే జోరు పుట్టి చేసి అప్పుడే సిగర్ పెట్టి చేసి అప్పుడే 4 చేసేస్తారు. అట్లా కొన్ని మంత్రం ఒక్కర్లా. ఇప్పుడు పురోహితుడు వచ్చి అన్నప్రాసం చేయించాడు, కొన్ని మనమే చేసుకునే ఉంటాయి. సీమంతం ఉంది, పూర్వం పురోహితుడు వచ్చి చేయిస్తాడు, లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటాయి, పురంధ్రీనాం ప్రజలు అని పెద్దవాళ్ళు చేసేస్తారు ఆడవాళ్ళు. అలా కొన్ని ఉంటాయి. అందుకని వాటిని వీటికి కలపకూడదు. అది వేరు ఇది వేరు, పూర్తిగా భిన్నం. అమ్మ ఇప్పుడు అద్వైతం సంగతి చెప్తాను వస్తున్నాను.
ఇప్పుడు ఏమిటంటే అసలు ఆత్మ అంటే ఏమిటి, గుణాలు అంటే ఏమిటి? ఆత్మ గుణాలు ఇవి అన్నారు. ఏ ఆత్మకి గుణాలు ఇవి? అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మ, ఎన్ని ఆత్మలండి? ఏ ఆత్మ గుణాలు కాదు. ఆత్మ అంటే ఇక్కడ ఇందాక మీకు నేను చెప్పానే, కామ సంకల్పో చికిత్స శ్రద్ధ ధృతి అధృతి హ్రీహి ధీహి భీహి ఇవన్నీ మనస్సే అని చెప్తారుగా. మనస్సు ఇక్కడ ఆత్మ అనే శబ్దానికి మనస్సు అని అర్థం. ఆత్మ అంటే అది కాదు, దేహేంద్రియాది వ్యతిరిక్తమైన, అంటే ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, వీటికి ఇది కానీ ఆత్మకి కాదు ఈ గుణాలు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సుకి గుణాలు. ఇందాక సంస్కారాలు శరీరాన్ని, ఇవి ఆత్మ, ఇది మనస్సు. కానీ ఆత్మ అనే శబ్దంతో వాడారు. అందువల్ల స్పష్టంగా మనం ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లా. అయితే ఇప్పుడు మనకి శాస్త్రంలో కూడా మనస్సు 4 రకాలు అని చెప్పారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సు అనేది ఎప్పుడు సందేహం ఉన్నప్పుడు మనస్సు, బుద్ధి అంటే నిశ్చయం ఉన్నప్పుడు బుద్ధి, ఇలా రకరకాలు చెప్పారు. ఇక్కడ మనం 4ని కలిపి ఒకటిగా మనస్సు అనే మాట తీసుకుందాం. 4 వర్గీకరణ చేయొద్దు, మనస్సు అని పెట్టుకున్నాం. అయితే ఈ మనస్సుకి ఈ గుణాలు మనం చేసుకోవాలి. ఈ మనస్సుకి ఈ గుణాలు ఏంటి? మొట్టమొదటి గుణం ఏంటండి? దయా సర్వభూతేషు, సమస్త ప్రాణుల యందు దయ. ఎవరి మీద దయ? తల్లిదండ్రి యందు దయ లేని పుత్రుడు పుట్టలేమి వాడు గిట్టలేమి అని ఎవరి మీద దయ? తన మీద తనకి దయ, తన సంతానం మీద దయ, తనకు కన్నవాళ్ళ మీద దయ కాదు. అరుదైన భూత దయానిధి అగువాడే, పరుడు తానే అని భావించువాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాకడే హరి నెరిగినవాడు, అరుదైన భూత దయ గలవాడు. అందుకే ఇప్పుడు మనం అన్ని కులాలకి ఇదేం చెప్పి ఎలా చెప్పగలిగాను నేను? అక్కడ చెప్పాడు ఏ కులజుడైన, దీనికి భాష్యంలాగా అన్నమధ్యాల స్ఫూర్తి రాశాడు. ఆకడ నాకడే హరి నెరిగిన వాడు, అరుదైన భూత దయానిధి అగువాడు. అందుకే పుతగారు ఏం చెప్పారు? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నియము నిదానుత అపారభూత దయ, సమస్త ప్రాణుల యందు దయ. ఇక వారు సమశత్రువుచ మిత్రేజ, భగవద్గీతలో చెప్పారు కదండి ఇందాక వారు చెప్పినట్టుగా, సమశత్రువుచ మిత్రేజ తథా మానవమానయో. సముడు, శత్రువు మిత్రుడు అనే భేదం లేకుండా, శత్రువు మిత్రుడు అనే భేదం లేకుండా సమహ. అదే భంగ్యంతరైన అంటాం, మరో విధంగా అన్ని చోట్ల ఇవే చెప్పారు. కానీ ఇక్కడ ఆత్మగుణ అనే టైటిల్తో 8 అని ఆత్మ సెల్ఫ్ సోల్ అంటారా మీరు? నో, నాట్ సోల్ హియర్. ఈ కాంటెక్స్ట్ లో మైండ్ అంటారు. ఇక్కడ అంతఃకరణ ధర్మాలండి. అట్లానండి. ఆత్మ కాదు, ఆత్మ అంటే సోల్ కాదు, మైండ్. మైండ్ అవునండి, మైండ్. ప్రాపర్టీస్ ఆఫ్ మైండ్ బేసిక్. సో అది దయా సర్వభూతేషు అంటే సమస్త ప్రాణుల పట్ల దయ. ఎప్పుడు వస్తుందండి అది? సమస్త ప్రాణుల పట్ల దయ ఎలా వస్తుంది? వీడు నా వాడు, వీడు పరాయి వాడు అనే భావం పోవాలి కదా. అయం నిజ పరోవేతి అనే భావం పోవాలి. అంత సమర్థం రావాలి, అప్పుడు వస్తుంది ఆ దయ. ఇంకా లేకపోతే ఆ దయ రాదు కదా. అంటే అది ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, శనైశ్శనై ఉపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ. శనైశ్శనై మెల్లమెల్లగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవరి చేతిలో లేదు, ఈ తల్లిదండ్రులు ఇచ్చేది కాదండి. ఇది మన మా పిల్లలు మాకు ఇచ్చారండి, అమెరికా నుంచి పంపించారు, ఎవరు పంపించారు? గురువులు ఇచ్చారండి, ఎవరు? ఇది ఎవ్వరి వల్ల ఏం లేదు. దైవానుగ్రహం కోసం కూడా మనం చేయవలసింది. ఇది స్వకర్తృకం. ప్రతి జీవి, ప్రతి ప్రాణి తన ఉద్ధరణ కోసం. ఎందుకు? ఆత్మైవరికి ఆత్మనో బంధు, ఆత్మైవరి పురాత్మన ఉద్ధరే ఆత్మన ఆత్మానం. అంతే కదండి. ఆత్మన విందతే వీర్యం విద్యయా విందతే అమృతం అంటుంది కేనోపనిషత్తు. నీకు శక్తి ఎలా వస్తుంది? జ్ఞానానికి యోగ్యత సంపాదించే శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవడన్నా ఇస్తాడా? ఆత్మన విందతే వీర్యం, నీకు ఆత్మ వల్లనే వస్తుంది. ఎలా వస్తుంది? ఈ గుణాలను నీవు ప్రోగు చేసుకోగలిగితే, నీవి చేసుకోగలిగితే, నీ సొంతం చేసుకోగలిగితే. దయా సర్వభూతేషు అదేంటి. తర్వాత అకార్పణ్యం. అకార్పణ్యం అంటే ఏమిటండి? క్షాంతి. క్షాంతి బాహ్యంగా కానీ, మనకి బయట కానీ
మన లోపల కానీ ఇతరుల వల్ల దుఃఖం పుట్టించబడితే బయట దుఃఖానికి ఇప్పుడు లోపల దుఃఖం కుమిలిపోతూ ఉంటాం, బయట ఇలా చేశాడు అని. మన బయట కానీ మన లోపల కానీ ఇతరుల చేత దుఃఖం పుట్టించినప్పటికీ కూడా కోపం లేకుండా ఉండడం, ఇది శాంతి అంటే. తితీక్ష అనొచ్చా? అనొద్దు ఈ పదం, ఎందుకంటే మనం మార్చడం మహానుభావుడు మహర్షి చెప్పిన పదం మనం ఎప్పుడు మార్చకూడదండి. మనం మార్చదు బయట కానీ వాళ్ళ మాట మనం పెట్టుకున్నాం. తితిక్ష అది ఇది కూడా తితిక్షే, ఇది తితిక్షే. కానీ శాంతి అనే పదమే తీసుకోండి. సహనమేనా? సహనమే. అయితే ఈ సహనం అథవా తితిక్ష అథవా శాంతి అథవా క్షమ ఎలా అనే విషయంలో మనువు చెప్తాడండి. తమాషాగా చెప్తాడు, ఒక 4 శ్లోకాలు చెప్తాడు. ఎలా బయట కానీ లోపల కానీ మనకి ఎవరైనా బాధ కలిగించినప్పుడు మనకి కోపం కలగకుండా ఉండాలి. కోపం రాకుండా ఉండడం అది ఎలాగా? మాతా పితృభ్యాం జానీభిః భ్రాత్రా పుత్రేణ భార్యయా. బయట వాళ్ళ సంగతి బయట కాసేపు పక్కన పెట్టండి. మనవాళ్ళే మన బుద్ధుగూకులు వీళ్ళ కోసం ఎవరి కోసం తాపత్రయపడ్డామో, మన జీవుని ఎత్తులు పంచుకునేవాడు మనవాడు. మాతా పితృభ్యాం తల్లి తండ్రి జానీభిః అంటే సిబ్లింగ్స్, మన అక్క చెల్లెళ్ళు. అలాగే భ్రాత్ర సోదరులు పుత్రేణ మనకి సంతానం కలిగిన వాడు. పుత్ర అంటే కొత్త శబ్దంతో పుత్రికా శబ్దం కూడా ఉపలక్షణ ధేయ అంటాం. అనుక్తార్థ సముచ్చాయకత్వం ఉపలక్షణత్వం. పుత్ర అంటే పుత్రిక అని కూడా చెప్పినట్టు అది శాస్త్రంలో అది నిర్ణయం. అందుకని కొడుకు గురించి చెప్పారు. కొడుకు అది తెలియక ఎలా ఉంటాయంటేనండి, సంస్కృతంలో ఉండే మర్యాద అని ఒకటి ఉంటుంది కదా. ప్రతి భాషకు ఒక మర్యాద ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక మర్యాద ఉంటుంది, అలాగే సంస్కృతానికి తెలుగు ఉంటుంది. ఆ మర్యాద తెలియాలి. అందుకని ఊరికే మనం అక్కలేని విషయాలతో ఒకటిగా వాదించుకోలేదు. భార్య దుహిద్ర కూతురు, భార్య తెలుసు కదా. దాసవర్గేణ అంటే సర్వెంట్స్, మన పనివాళ్ళు, వీళ్ళతో వివాదం చేయకుండా ఉండడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏదో ఈ వివాదాలను సంచడం అంటే కోపం వస్తేనే వివాదం చేస్తాం. ఈ వివాదాలు కనుక విడిచిపెడితే సమపాపై ప్రముచ్యతే, అన్ని పాపాలు పోతాయి. అంతేకాదండి, ఏది సర్వాంలో కాని మాంత్రి, వీళ్ళతో కనుక తగులాడకపోతే ఏ లోకాలు మనకి సంప్రాప్తం అవుతాయో పుణ్యలోకాలు చెప్తున్నాడు. తల్లితో కనుక మనం సహనంగా ఉంటే ఏ పుణ్యలోకం వస్తుంది, తండ్రితో సహనంగా ఉంటే ఏ పుణ్యలోకం వస్తుంది, అవన్నీ చెప్పాడు. కాబట్టి ఈ పుణ్యలోకాలు వస్తాయని వింటూ ఉంటూ మనం ఓర్చుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఉత్తమ స్థితి కలుగుతుంది, ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితి కలుగుతుందని అవన్నీ మనం తాయిలాలు చెప్పాడు అన్నమాట. కొన్ని తాయిలాలు ఇచ్చాడు మనకి. ఇక్కడ ఏమంటారు తాయిలో అంటే తెలుస్తుందా ఈ ప్రాంతంలో? ఆచార్యో బ్రహ్మలోకేశ, గురువు గారితో తగాదా పడనుకోండి. అయితే ఈ తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు, తర్వాత సోదరి కోడలు, మరి ఇతర స్త్రీలు మన ఇంట్లో, అలాగే సోదరుడు కొడుకు, తన భార్య, తన కూతురు, తన దాసవర్గం, వీళ్ళతో కనుక చేస్తే అన్ని లోకాలు వస్తాయి, అన్ని ఉత్తమ లోకాలు వస్తాయి. అదొక ఇది. ఆచార్యో బ్రహ్మలోకేశ, ఆచార్యుడితో మనం క్షమ ఓర్చుకున్నాం అనుకోండి, గురువు గారు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చాడు, ఓర్చుకున్నాం అనుకోండి, బ్రహ్మలోకం వస్తుంది. తర్వాత ప్రజాపత్యే పితా ప్రభు, తండ్రితో అయితే ప్రజాపతి లోకం. అతిథి ఇంద్రలోకేశ, అతిథితో మనం కనుక తగారపడి గొడవపడకుండా ఉంటే ఆయన ఓర్చుకుంటే అతిథితో మన కష్టాలు పెడతారు. దుర్వాసుడు కష్టపడితే అమరీషుడు ఓర్చుకోరా, ఇంద్రలోకం వస్తుంది. దేవలోకస్య జత్తుజ, అలాగే దేవతా లోకాలు, ఆయా దేవతలకు లోకాలు ఉంటాయి. ఋత్విక్కులు మనల్ని బాధ పెడితే ఆ పూజ సరిగ్గా చేయలేదండి, ఆ పూ కింద వేశాడు, ఆయన దేవుని మీద ఏమని ఇస్తే మనకు ఏమో ఉంటుంది. మనకి ఆయనతో తగాదా పడకుండా ఉంటే ఓర్చుకున్నాం అనుకోండి, ఇంద్రలోకం వస్తుంది. ఇలా చెప్పాడు. సరే, ఆ లోకాల్లోకి వెళ్తే ఇక ఆ సమయం వృధా అవుతుంది. అలాగా 4 శ్లోకాలు చెప్పాడండి. ఈ 4 శ్లోకాలు ఎక్కడ ఉన్నాయో కూడా మీకు చెప్తాను. మనుస్మృతిలో 4వ అధ్యాయంలో 180వ శ్లోకం నుంచి 185వ శ్లోకం దాకా ఇవి. ఎందుకంటే రిఫరెన్స్ ఇవ్వనుకోండి, 180, 180 to 185 ఫ్రమ్ 4th చాప్టర్ ఆఫ్ మనుస్మృతి. చాలా బాగుంది సార్. నేను దీని మీద ఎప్పుడూ చాలా ఏళ్ళ ఒక వ్యాసం రాశాను. మనం ఎందుకు ఓర్చుకోవాలంటే శాస్త్రాలు కూడా మనకి తాయిలాలు ఇచ్చినాయి. ఏది చేసినా దానికి ఫలం ఉందండి. అస్సలు ఫలం లేకుండా ఒక్కటి చేయమని చెప్పలేదు శాస్త్రం. అంటే ఎంత దయామయులు అంటే, తీసుకోవడానికి అర్హుడివి, మనిషిగా పుట్టావు, నీకోసమే ఇవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఇలా ఉంటే వచ్చేస్తుంది. మనం ఏదో క్వాలిఫికేషన్ సంపాదిస్తే నువ్వు ఆర్ క్వాలిఫైడ్ టు గెట్ దిస్ జాబ్ ఏదో అని చెప్పి మనకు చెప్పట్లా. ఇంతేనండి, ఇదే ఈ బిజినెస్ ప్రాసెస్ అంతటా ఉంటుంది. శాస్త్రంలో అంతే, లోకంలో అంతే. అందువల్ల అది మనం తెలుసుకుంటే శాస్త్రం తాత్పర్యం తెలిస్తే
ఎంత దయాళువు వాళ్ళు అనేది మనకి వస్తుందన్నమాట. ఆ తర్వాత అది క్షాంతి అండి. తర్వాత అనసూయ. అనసూయ అనసూయ అంటే ఏమిటి? దేని సరే అయితే ఇందాక నేను అసలు విషయం చెప్పడం ముందుకు వెళ్ళకూడదు, చెప్తున్నాను. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, అన్యదా అనుకోకండి. ఇందాక సర్వభూతేషు దయ అన్నారు చూడండి, అక్కడ పూర్తిగా డెఫినేషన్ పూర్తిగా రాశాడు. కింద పురాణాల్లో ఉన్న శ్లోకాలను తీసి వ్యాఖ్యాత రాశాడు గౌతమ బ్రహ్మసూత్రాలు. అది వినిపించిన తర్వాత ముందుకు వెళ్తాను, నాకు టైం ఉంటుంది ఉంది కదా ఇంకా టైం. అసలు వినండి, దయా సర్వభూతేషు అనే మాటకు అర్థం వినండి. ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని ప్రాణుల్ని తమలాగా చూసుకోవాలి. మనకి ఏ రకంగా అంటే మనకి ఆత్మవత్ మాతృవత్ పరదారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు ఎప్పశ్యతి సపశ్యతి ఎప్పశ్యతి సపండిత 2 వర్షన్స్ ఉన్నాయి. అందాగా చూసుకోవాలి. తర్వాత యద్హితాయ శివాయ చ, వాళ్ళ హితం కోసమే వాళ్ళ మంగళం కోసమే ఆలోచించాలి. మనకి అపకారం చేసిన వాడికి కూడా అపకారం జరగాలి, అమంగళం జరగాలి అని కోరుకోకూడదు. వర్తతే సతతం హృష్ట, ఎప్పుడు తృప్తితో సంతోషంతో ఉండాలి. ఏది లభించినా సరే ఇంతే లభించింది చాలు, అంతేగా అసంతుష్టి పనికిరాదు. కృష్ణాకేష దయా, ఇది దయా అంటే అని దయకి డెఫినేషన్ ఇచ్చారన్నమాట, నిర్వచనం ఇచ్చారు. ఆ దయ ఉండాలి, అది దయ. అది అమ్మా మత్స్య ప్రాణంలో జరుగుతున్నారు ఈ శ్లోకాలన్నీ. గౌతమ ధర్మ సూత్రానికి వ్యాఖ్యాత హరదత్తుడు అనేవాడు రాశాడు, దాని పేరు మితాక్షర. ఆ మితాక్షరం బహుశా ఇది మత్స్యపురాణం శ్లోకాలు అనుకుంటున్నాను. మత్స్యపురాణమే నాకు గుర్తు, ఇక్కడ మత్స్యపురాణం రాయలేదు. ఇక్కడ మత్స్యపురాణంలో ఈ శ్లోకాలు కలెక్ట్ చేసి ఆయన ఇక్కడ ఈ వ్యాఖ్యానంలో ఈ కామెంటరీలో ఉటంకించాడు, కోట్ చేశాడు. అది అయిపోయింది. నెక్స్ట్ శాంతి అనే దానికి కూడా ఆయన ఇచ్చే ఉదాహరణ, అంటే గ్రంథకర్తలే ఏ ఉదాహరణలు ఇస్తారో వాటితోనే వాళ్ళ హృదయం వాళ్ళ ఆశయం మనకి స్పష్టం కావాలి. ఇతరత్ర గ్రంథాల్లో మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు నేను మనువును కోట్ చేశాను సహనం దగ్గర, ఎందుకంటే నాకు సరదాగా అనిపించింది. ఏదో చెప్తే కొంచెం తాయిగా ఉన్నాయంటే కొంచెం సంతోషంగా ఉంటారు అందరూ అని అలా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ఆకృష్టో భీతో వాపి నక్రోశేన్న చటాడయే అదుష్టో వాంగ్మనఃకాయైః సా తితిక్షా క్షమా స్మృత. ఎవరో మన మీద కేకలేశారు, పెద్దగా అరిచారు. వర్లక మాటలు అంటాం, మనం పెద్దగా తిట్టడం, దూషించాడు. దూషించినప్పటికీ అభిహత, కొట్టాడు, దెబ్బ దెబ్బ కొట్టాడు. అయినా సరే నక్రోశే, తిరిగి వాడిని దూషించాడు, అలాగే తిరిగి కొట్టాడు. వాంగ్మనఃకాయైః అదుష్ట, వాక్కుతో కానీ మనస్సుతో కానీ శరీరంతో కానీ చెడిపోడు. నువ్వు కొట్టేవాడు నేను తింటా, నువ్వు ఒకటంటే నేను 10 అంటా, ఇలా అనకుండా చేతితో ఏమి చేయడు, నోటితో ఏం చేయడు, దాన్ని ఓర్చుకుంటాడు. సా తితిక్ష, ఆ ఓర్పు ఇందాక వాడు తితిక్ష అన్నాడు, ఇక్కడ వాడు కూడా వాడారు. ఆ సా తితిక్ష క్షమ స్మృత, ఆ తితిక్షయే క్షమ. అలాంటి తితిక్ష రావాలి. ఎవరికి వస్తుందండి? ఏ జీవన్ముక్తుడికో రావాలి. మనమేమో జీవులే, జీవన్ముక్త స్థితి ఇంతే వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే అప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది, ఎవరి మీద ద్వేషం వస్తుంది? తత్ర కో మోహక శోక ఏకత్వం అనుపశ్యత, అంతటా ఏ భావం, ఏకాత్మ భావంతో ఉండే సార్వాత్మ్యం చూస్తున్నాడు. అప్పుడు ఎక్కడ మోహం, ఎక్కడ కోపం, ఎక్కడ ఎవరి మీద కోపడతాడు? అంతా ఖాళీ అయిపోయినవాడు. ఆ స్థితి అన్నమాట. అంటే మనం బ్రతికుండగానే ఆ స్థితిలోకి వెళ్ళేందుకు ఇది ఈ విధంగా ప్రాక్టీస్తో రావాలి. ఆత్మ. రెండవది అనసూయ. అనసూయ అంటే సరే అసూయ లేకపోవడం అంటున్నాం. అసలు అసూయ అంటే ఏమిటి? మనం శాస్త్రీయమైనటువంటి అర్థం ఏం చెప్పారు? గుణానావిష్కరణం అసూయ. వర్చువస్ పీపుల్ ఉన్నారు, గుణవంతులు ఉన్నారు, వాళ్ళ గుణాన్ని చెప్పమ్మా, అది తగ్గించి చెప్పడం, మరుగుపరచడం, తట్టుకోలేకపోవడం అన్నమాట. జలసి, మంచి గుణం ఉంది, ఏదో ఆ గుణాన్ని మనం ఆవిష్కరించాం. తను తక్కువ అయిపోతాడు, వాడిని ఎక్కువ చేయడం ఎందుకు, ఎక్కువ చేసేది ఉన్నది చెప్పడం కూడా చాలా కష్టం అన్నమాట. గుణినాం గుణ అనావిష్కరణం.
తద్భిన్న అనసూయ. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఇంకా ఆయన గుణవంతుడు ఎవరండి? ఆ గుణాన్ని ఆవిష్కరించకుండా మనం వృధా చేస్తున్నాం సమయాన్ని. అందువల్ల మనందరికీ అసూయ ఉన్నట్టేగా, మనమంతా అసూయ పనులనే. ఎందుకంటే గోధర్మ సర్వధర్మాణం ధర్మోధికతమో మత అని ఇందాక మన ఆచార్య వర్గ గోధర్మ అని అంటూ చెప్పారు. సర్వధర్మాణం ధర్మోధికతమో మత, అధికతమ ధర్మ, దానికన్నా ఇంకా పోయింది లేదు. అది భగవన్నామ కీర్తనం అన్నారే, అది మనం చేయటల్లా అంత సర్వగుణైశ్వర్య సంపన్నుడైనప్పటికీ కూడా భగవంతుని మనం గానం చేయలేకపోతున్నాం. ఏదో ఎప్పుడో ఒకప్పుడు గచ్చత సృష్టితో వాపి జాగ్రత్త స్వపతో వివా నవిచారపరం చేతో ఇస్యాసం మృత ఉచితే అని ఏదో నడిచేటప్పుడు వాడుకు మెలకు వచ్చినప్పుడు నిద్రపోతున్నప్పుడు అలా ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడైనా చేస్తూ ఉండాలి. చేయలేదనుకోండి వాడు బతుకున్నా చచ్చిన వాడి కింద అని మనకి శాస్త్రం చెప్తుంది. అలాగే ఏదో ఒకటి మనం సమస్త సద్గుణాలకి ఆకరుడైనటువంటి భగవద్నామాన్ని చేస్తే మనకు కొంత ఆ అసూయ దోషం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అసూయ అంటే అది. అయితే అసూయని వీరులా వ్యాఖ్యానం చేశారు. యో ధర్మమర్థం కామంచ లభతే మోక్షమేవచ నద్విష్యాప్తం సదా ప్రాజ్ఞ సానసూయా స్మృత బుధై. ఎంత బాగా చెప్పారండి. ఎవడైనా ధర్మాన్ని పొందాడు అనుకోండి, ధర్మం అంటే మంచిని పొందాడు, అర్థం పొందాడు, డబ్బు పొందాడు, కామం అంటే ఈ శరీరంతో అనుభవించేటువంటి సుఖాన్ని పొందుతున్నాడు, లేదు వీటన్నిటికీ అతీతమైన శాశ్వతమైన మోక్షాన్ని పొందాడు, వాళ్ళని చూసి ద్వేషం కలగకుండా ఉంటాడట. మనం ప్రాక్టీస్ చేయవలసింది. ఎవడో ధర్మాన్ని పొందాడు, మనకన్నా డబ్బు పొందాడు, వాడికి ప్రమోషన్ వచ్చింది, మనకి రాలా, ఏదో జరిగింది కానీ మనకి అనిపించకూడదు. వాడు సుఖపడుతున్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, సుఖపడుతున్నాడు, మనకి ఆరోగ్యం తగ్గింది, సుఖం లేదు, అయినా మనం దుఃఖపడకూడదు. నీకే నువ్వు బాగా ఉన్నావు అనొచ్చా? వాక్కుతో కూడా అనకూడదు. అలా ఉండకుండా ఉండడం అదిట అనసూయ. తర్వాత మరి శౌచం, నాలుగవది శౌచం. దయా సర్వభూతేషు క్షాంతి అనసూయ శౌచంలో వచ్చామండి. శౌచం అంటే ఏమిటి? శుచిభూషయతి శ్రుతం వపు ప్రశమస్తస్య భవత్యలంక్రియా ప్రశమాభరణం పరాక్రమః సనయాపాదిత సిద్ధిభూషణః అని మనకి కిరాతార్జునంలో చెప్తాడు. శుచిభూషయతి శ్రుతం వపుః. బాగా చదువుకున్నాడండి, శ్రుతం వపుః, ఎంతో చదువుకున్నాడు కానీ శుచి లేదు, అంటే శౌచం లేదు. శౌచం అనేది ఇందాక వారు చెప్పారు, ఆభ్యంతర శౌచం, బాహ్య శౌచం, ప్యూరిటీ, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అన్నమాట. ప్యూరిటీ అది ఎంత ఎంత చదువుకున్నప్పటికీ కూడా శుచి, అంతఃశౌచం బాహ్య శౌచం ఉన్నవాడే అదే వాడిని అలంకరిస్తుంది అంటాడు. అలాగే ఇక్కడ శౌచం, శౌచం అంటే ఏం చెప్తున్నాడు? నిందిత సంసర్గ అభక్ష్యాది పరిహారపూర్వకం స్వధర్మ వ్యవస్థాపనం శౌచం. నిందితులు అంటే చెయ్యకూడనటువంటి పనులు చేసేవాళ్ళు, ప్రపంచమంతా చీ చీ అని ప్రపంచంతో అనిపించుకుంటున్న వాళ్ళ యొక్క సంసర్గ అంటే సంబంధం, వాళ్ళతో వాళ్ళ కంపెనీలో మనం లేకుండా ఉంటాడు. నిందిత సంసర్గం లేదు. అభక్ష్యాది పరిహార పూర్వకం, తినకూడని తినడం, తాగకూడని తాగడం, ఇలాంటి స్వీకరించకూడనివి స్వీకరించడం, వాటిని పరిహరించడం. స్వధర్మ వ్యవస్థాపనం, తన ధర్మం ఏదో తెలుసుకుని తన ధర్మంలో నిలకడగా ఉండడం, అదిటే శౌచం. అంటే ఏదో బయటికి గడుపుకోవడం, టిష్యూ పేపర్తో దుడుచుకోవడం, సోప్ వేసి గడుపుకోవడం, అదేదో గడుపుకోవడం, ఇది కాదు. అది సరే, అమరే శౌచం అంటే మనకి తెలిసిన అర్థం. అది ఇక్కడ ఏమంటాడు? ఎవరి బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ పీపుల్తో మనం కలవకూడదు. ఎవరు చెప్తున్నారు? చెడు అని చెప్పట్లే, ఇక్కడ నిందిత అంటున్నాడు. ఆ పదం కూడా చూడండి, ఏం వాడాడో అదే పదంతోనే మనకి స్పష్టమైన అర్థం కలుగుతుంది, బోధ కలుగుతుంది. లేకపోతే మనం ఇంకో కొత్త పదాన్ని దానికి ఇన్వెంట్ చేసి దానికి ఏదో అక్కడ పెట్టామనుకోండి. ఆ నిందితుడు అంటే ప్రపంచం గర్హిస్తోంది వాళ్ళని చూసి చిచి అని, వాళ్ళతో సంసర్గం లేకుండా అభక్ష్యాది పరిహార పూర్వకం. ఎవరో తిన్నారు, ఎవరో తాగారు, అది మీకు అనవసరం. అది అభక్ష్యం చెప్తోంది, సైన్స్ చెప్తోంది, మన శాస్త్రం చెప్తోంది. అది అపేయం అంటుంది, తాకూడదు అంటుంది, తాగదు.
అలా వాటిని పరిహరిస్తూ తన ధర్మం ఏదో, ధర్మం అంటే డ్యూటీ, ధర్మం అంటే ఏం లేదండి, చెయ్యదగిన పని, అధర్మం అంటే చెయ్యకూడని పని, అంతకన్నా పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఏమీ లేవు. స్వధర్మం ఏదో, ఇప్పుడు నా స్వధర్మం ఏమిటి, ఇచ్చిన గంటన్నర కాలంలో ఈ విషయాన్ని సమగ్రంగా మీ అందరికీ చేరవేయడం, సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యే, మీరు గ్రహించే విధంగా నేను చెప్పడం. అంతేగాని నేను కడుపుసుకుని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, నాకు ఇచ్చిన గంటన్నర పూర్తి చేశాను అమ్మయ్య, అది కాదు, అది ధర్మం అవ్వదు, అది పెద్ద మోసం. ఇంకొకసారి అకాడమీ వాళ్ళు పొరపాటు నా పేరు తలుచుకోవాలి, మీరు వెంటనే ఫీడ్బ్యాక్ రాసేస్తారు. ఎవరైనా పిలవండి కానీ అలాగే మాత్రం పిలవండి దయచేసి. అందువల్ల మీరు అభక్ష్యాది పరిహారపూర్వకం స్వధర్మం వ్యవస్థ, అది శౌచం అంటే. అయితే ఇక్కడ ఈ వ్యాఖ్యాకారుడు చెప్పిన శ్లోకం ద్రవ్య శౌచం, మనశ్శౌచం, వాచికం, కాయికం తథా శౌచం చతుర్విధం ప్రోక్తం ఋషిభిః తత్వదర్శిభిః. తత్వవేత్తలైనటువంటి ఋషులు, తత్వం అంటే ఏంటండి, తత్వం బ్రహ్మణి యాథార్థ్యే అని అమరకోశం. తత్వం అంటే యథార్థము, రియాలిటీ అని కదండి. తత్వం అంటే నిజము, సత్యము అర్థం, అంతకంటే ఏం లేదు. తత్వవేత్త అంటే సత్యవేత్త, నిజము తెలిసినవాడు. ఫిలాసఫర్ అంటే ఏం నిజం తెలిసినవాడు. ఈ నిజం తాను నిజం అనుకుని తను తెలిసినవాడు. ఈ నిజాలు కూడా ఇందాక వారన్నట్టు ఈ సంప్రదాయం ఎవరి సంప్రదాయం వాళ్ళకి అదే నిజం. ఏమంటారు, వారి తత్వం వాటిది. అయితే ఇక్కడ శౌచం 4 రకాలు అంటున్నాడు. ద్రవ్య శౌచం, మీరు ఉపయోగించేటువంటి ద్రవ్యాలు, మనం ఉపయోగించే ద్రవ్యాలు అవి శుచియా కాదా, అవి ఎవరన్నా స్మగ్లర్ తెచ్చి అమ్ముతున్నాడా, ఏదైనా జాగ్రత్తగా కొని లాభం కలుపుకొని అమ్మితేమని కొనుక్కుంటున్నామా, లేదా ఏదో కల్తీ కలిపాడా, శుద్ధమైందా కాదా, ఇవన్నీ ఉంటాయి కదండి. ద్రవ్య శౌచం. తర్వాత మనశ్శౌచం, మనస్సులో శుచి. తర్వాత వాచికం, వాక్కులో శుచి. కాయికం, శారీరకమైనటువంటి శుభ్రత. అంటే ఇది శాస్త్రం చెప్పాలి. ఇప్పుడు మీరు ఏదో విసర్జనం చేశారు, ఎన్నిసార్లు కాళ్ళు కొట్టుకోవాలి, ఎన్నిసార్లు బుక్కిలించాలి, లేదు ఆచమనం చేయాలా, ఆచమనం చేసేటప్పుడు ఏ రకంగా చేయాలి, మీరు ఆచమనం 3 ద్విరాచామే, ఒకప్పుడు 2 సార్లు చేయాలి, ఒకప్పుడు త్రిరాచామే, ఒకప్పుడు 3 సార్లు చేయాలి, ఎలా చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, కొట్టి ఆచమనమా, ఆ తర్వాత విప్పని 2 సార్లు పెదవు తెలుసుకోవాలి, సగులు స్పృశ్యమని చేతులు తెలుసుకోవాలి, సవ్యమాని ఎడమ చేతిని మీద నీళ్ళు తెలుసుకోవాలి, పాదు ప్రోక్షతి పాదాలు, శిర చక్షుషి నాసికే శ్రోత్రే చెవులు ఇవన్నీ కూడా తుడుచుకోవాలి అన్నారు. ఇదంతా శాస్త్రం. ఎలా అది స్త్రీలకు ఎలా శౌచం, పురుషులకి ఎలా శౌచం, బాలుడికి ఎలా శౌచం, వృద్ధులకి ఎలా శౌచం, సన్యాసికి అయితే శౌచం ఎలా, ఇలా రకరకాలుగా ఉంటుంది. భర్త లేని స్త్రీకి అయితే శౌచం ఎలా, ఇలా రకరకాల శౌచాలు ఉన్నాయి. ఎందుకు విధించారు ఆ శౌచాలంటే ఎక్కువ నియమంగా భగవంతుడి దగ్గరగా ఉండడం కోసం. అంతేకాని అదేం ఒక కాఠిన్యము, ఇక్కడ కాఠిన్యం అనేది ఋషి హృదయం కాదండి, కారుణ్యమే ఋషి హృదయం, కాఠిన్యం మన హృదయం. అందుకని మనకుండేది తీసుకుని వాళ్ళకి అట్టగట్టి వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళకి అలా చెప్పారు, ఇలా చెప్పారు, అక్కడ ఏ రకమైనటువంటి పక్షం లేదు. విభక్త్య భక్త్యలు సమపక్షపాతయ, అంతా పక్షపాతం సమానం, అందరి పట్ల ఒకటే రకమైన పాతం అన్నమాట. శౌచం చతుర్విధం ప్రోక్తం ఋషిభిః, ఇది ఎవరు చెప్పారు, ఋషులంగా చెప్పింది. 4 రకాలు, ఎవరు ఎన్ని చెప్పినా మొత్తం ఈ 4 రకాల్లో వచ్చేస్తాయి. తత్వదర్శిభిః. ఆ తర్వాత శౌచం అయిన తర్వాత అనాయాసః. అనాయాసః అంటే ఏమిటి, శరీర పీడావహ క్షుద్రకర్మాచరణం ఆయాసః. శరీరానికి బాధ కలిగించేటువంటి అల్పమైన, క్షుద్రం అంటే అల్పం కదండి, అల్పమైనటువంటి పనులు చేయడం ఆయాసం. శరీరానికి పీడ కలిగిస్తాయి అవి అల్పమైన పనులు. అల్పం అంటే ఏమిటి, శాస్త్ర దృష్టిలో అల్పం అంటే నీచమైన తక్కువైన పనులు అని అర్థం, చెయ్యకూడని పనులు. అది ఆయాసం అంటే. ఆయాసం అంటే ఇది బరువెత్తి ఒప్పడం కాదు, భిన్నో అనాయాస, అది కానిది అనాయాసం అని ఇక్కడ వివరణ చేస్తే ఈ మితాక్షరాకారుడు ఏమంటున్నాడు చూడండి. యదారంభే భవేత్ పీడా నిత్యం అత్యంతమాత్మనః. ఆరంభంలోనే తనకి ఎక్కువ పీడ కలుగుతుంది అంట. ఆ పీడ క్రమంగా ఎక్కువైపోతుంది, అది నిలకడగా ఉంటుంది. ఏదో ఒక దుర్వ్యసనం ఉందండి, ఒక దుర్వ్యసనం. ఆ దుర్వ్యసనం సరదాగా మొదలెట్టాడు,
అది శాశ్వతం ఎప్పుడూ ఉండే పీడగా తయారైంది. అదే క్యాన్సర్గాను మారింది. యదారంభే భవేత్ పీడా నిత్యం అత్యంతం ఆత్మన తద్వర్జయేత్. అది మీరు విడిచిపెట్టాలి. అది 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 అధర్మమా ధర్మమా తెలుసుకుని అధర్మం అయితే వదిలేసేసి పెడితే అది అనాయాసం. అంటే ఏమిటి? శరీరానికి శాశ్వతమైన పీడాకరమైనటువంటిది ఏదుందో అది ధర్మమైన ఒకప్పుడు ధర్మమైనా చేయొద్దు అంటున్నాడు. అంటే ఉపవాసం చేస్తే కొందరికి ఆ శక్తి వారికి లేదు. ఆ విధంగా శుష్కం చేసేసి శరీరాన్ని ఏదో చేద్దాం. ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. మనకి ఏది తగదో అప్పుడు. ఎందుకంటే అందరికీ అన్నీ తగదు. వృద్ధులకి తగదు, బాలులకి తగదు. ఎందుకు చెప్పారు? వాళ్ళ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుని ధర్మాచరణ చేయక్కర్లేదు. వాళ్ళ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ, ఎందుకంటే శరీరవాద్యం కలు ధర్మసాధనం కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ శరీర సంరక్షణ చేస్తే ఎక్కువ కాలం ధర్మాచరణ చేయగలం. కాబట్టి ఆ రకంగా చేస్తూ మనకి ఏ ధర్మం అయితే అనువైందో, మనకి అనుష్ఠానంలో లోపం రాదో అలా చేయడం చేస్తే కనుక అది మనకి ప్రయోజనకరం అవుతుంది. కాబట్టి అనాయాస అనేది ఇది మన పట్ల, మన శక్తి పట్ల మనం, ఎందుకంటే యుగధర్మం అందుకే వచ్చింది. కృతయుగంలో వాళ్ళు చేశారు, కృతయుగ ధర్మాలు కలియుగంలో చేయమంటే అవును కదా. మనం దుర్బలంలో వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళ ఆయుర్దాయం వేరు, వాళ్ళ బలం వేరు. వాళ్ళు ఏమీ తినకపోయినా వాళ్ళు ఆర్గానిక్ తిన్నారో ఏ ఆనికి తిన్నారో మనకు తెలియదు. వాళ్ళు చక్కగా ఉన్నారు. వాళ్ళు అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మరి వాళ్ళ శరీరాలని ఒట్టిపోయి ఎముకలు గూళ్ళు అయిపోయినా వాళ్ళకి అంత శక్తి ఇవేవో చేశారు. మరి ఇప్పుడు ఆ శక్తి ఏం కనపట్టలేదు కదా. మీరు ఎప్పుడు అంతా ప్రోటీన్ తీసుకుంటున్నాను, అదే తీసుకుంటున్నా, ఇదే తీసుకున్నా అని చెప్పినా, నేను రోజు జిమ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఏవేవో చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ ఎక్కువ పెరిగిపోయినాయి. ఎంత పెరిగిన కొద్దీ కూడా దౌర్బల్యమే కనపడుతుంది, బలం కనపడుతుంది. అందువల్ల వాళ్ళ శాస్త్రం కూడా ఎంత దయ చూడండి. ఆత్మగుణం అంటే తనని తాను హింస పెట్టుకొని చేయకుండా, ముఖ్యంగా శారీరకమైన హింస పెట్టుకోకుండా చేసే ధర్మమే అది అనాయాసంట. అలాగే అది ఆత్మగుణం అంటున్నాడు. మనస్సు దాని మీదే ప్రవర్తించాలి. తనని కష్టపెట్టుకునేది చేయకూడదు. నేను ఏమైనా సరే ఈ రోజు ఉపవాసం చేసి చచ్చైనా పోతాను, నాకు ఈ కోరిక సిద్ధించకపోతే దేవుడితో పంత పెట్టుకోకూడదు. అలాంటి పనులు చేయకూడదు. నేను ఇదే చేయాలి, అక్కడికి వెళ్ళి స్టాండ్ పెట్టి కొన్ని పనులు చెప్తూ ఉంటారు మాకు. ఇక్కడికి వెళ్ళి ఈ పుష్కరాల్లో ఈ పని చేయండి, ఇంకేదో ఇది చేయండి, అక్కడ ఆ ప్రదక్షిణ చేయండి అంటే మన శరీరం తట్టుకోలేదు అనుకోండి. ఏదో ఆ పండుగ ప్రదక్షిణ చేయండి, అది మంచివే, అది మంచివే, పెద్దలు చెప్పినవన్నీ మంచివే కావచ్చు. మన శరీరం దాన్ని చేయగలదా లేదా? ఎందుకంటే అందుకే వ్యాసుల వారు మీకు బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం రాశారు. ఎత్ర ఏకాగ్రత తత్ర విశేషాత్, ఎత్ర ఏకాగ్రత తత్ర అవిశేషాత్. అంటే ఇప్పుడు మీరు గృహే ద్వేక గుణం జ్ఞేయం నద్యాంతు ద్విగుణం స్మృతం. మీ ఇంట్లో ఒకసారి జపం చేశారనుకోండి, 10 జపం చేస్తే 10, నది దగ్గరికి వెళ్ళి చేశారనుకోండి 10 చేస్తే 20. దీనిలో వంశాసనే వ్యాధినాశ. మీరు ఇది వేసుకుని వెదురుకారతో చేసినట్టు వేసుకుని చేశారనుకోండి వ్యాధులు పోతాయి. మోక్షశ్రీ వ్యాఘ్ర చర్మణి. మీరు పులిచర్మం మీద కూర్చొని చేశారనుకోండి ఇది పులిచర్మం మీద కూర్చొని చేశారనుకోండి, ఈ రోజులు ఎవడో వచ్చి ఎత్తుకెళ్ళి జైల్లో వేస్తాడు. నీ దగ్గర ఎందుకు ఈ చర్మం ఉంటుంది, చేయకూడదు కదా. అట్లా అక్కడ చేస్తే వచ్చి అక్కడ చేస్తే వచ్చింది నిజమే. ఆ శరీరం ఆ దేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని చేయగలదో లేదో, గంగలో చేస్తే ఇంత గొప్ప అన్నారు. అందుకని వారు ఏం రాశారు బ్రహ్మసూత్రాల్లో, ఎత్ర ఏకాగ్రత తత్ర విశేషాత్. నీకు ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అది అవిశేషాత్, అంటే సామాన్య. ఆ క్షేత్రమైనా నీకు ఎక్కడ ఏకాగ్రత కూర్చుందో అక్కడ కూర్చున్నా అది సమానమే. అక్కడ చేయమంటే చేయమన్నారు, మంచిదే. శరీరం నీకు అదుపులో ఉంది, నువ్వు నీకు తట్టుకోగలిగితే ఎక్కడైనా చెయ్యి. లేదు నీకు ఏకాగ్రత కాదు, ఇంట్లోనే కూర్చుంటావు, చెయ్యి, అక్కడే చెయ్యి. అంతేకాదు చేయటం ప్రధానం, కానీ అక్కడ చేసావా ఇక్కడ చేసావా కాదు, ఏకాగ్రత కావాలి. అక్కడ నీకు పోయి ఏకాగ్రత, నేను కాశీలో చేస్తున్నాను వీడియో తీసుకుని అందరికి పెట్టావనుకో, ఇంకే ఉపయోగం వ్యర్థం. అది దానివల్ల ఏం ఫలితం కాదు. అందుచేత ఆ తర్వాత అనాయాసమైన తర్వాత మంగళం. మంగళం అంటే ఏమిటండి? అప్రశస్త కర్మవర్జన పూర్వకం ప్రశస్త కర్మాచరణం మంగళం. తద్భావ మాంగళ్యం. ప్రశస్తి అప్రశస్తి. ప్రశస్త అంటే ప్రైజ్ వర్ది టు బి ప్రైజ్, పొగడదగినటువంటి. అప్రశస్త అంటే నిందించదగినటువంటి. అప్రశస్తమైనటువంటి అంటే అందరూ నిందించేటువంటి హేయ కర్మ, దాన్ని వర్జించి దాన్ని విడిచి ప్రశస్తమైనటువంటి కర్మాచరణం చేయడమే అది మంగళం అంటే. ఇక్కడ ప్రశస్తాచరణం నిత్యం
అప్రశస్త వివర్జనం ఏతద్ధి మంగళం ప్రోక్తం మునిభిః తత్వదర్శిభిః. అదే చెప్పారు ఇక్కడ కూడా. ప్రశస్తమైనటువంటి ఆచారం. ఏది ప్రశస్తం అండి? పెద్దలు దేన్ని ప్రశంసిస్తారు? ఇందాక వారు చెప్పినట్టుగా శృత్యుక్తమైనటువంటిది ధర్మం. ఆ ధర్మం అంటే ఏది? శృతి, స్మృతి, సదాచార, ఆత్మన ప్రీతిరేవచ. మళ్ళీ మనం అక్కడికి తీసుకెళ్ళి అన్వయం చేసుకోవాలి. అదే కదా అందరూ ప్రశంసించేది. తద్భిన్నమైనటువంటి ఆచరణ అది అప్రశస్తం. శాస్త్ర ప్రకారం ప్రశస్తమైనటువంటి ఆచరణ అంటే ధర్మయుక్తమైనటువంటి ఆచరణ. ధర్మం అంటే ఏమిటి? దానికి ప్రమాణం ఏమిటి? శృతి, స్మృతి, సదాచార, ఆత్మన ప్రీతిరేవచ. ఆనాలి. ఆ తర్వాత అకార్పణ్యం. అకార్పణ్యం మామూలుగా కృపణ అంటే ఇందాక మనం ఉపనిషత్తులో ఉన్న విషయం చెప్పుకున్నాం. యో అవిదిత్వాత్మానం ప్రైతి స కృపణ అని బృహదారణ్యకంలో చెప్తారు. తనని తెలుసుకోకుండా ఎవడు పోతాడో, ఈ శరీరం విడిచి వెళ్ళిపోతాడో వాడు కృపణ అని. మామూలుగా కృపణ అంటే మనకి ఏమిటి అర్థం? మైజర్, లోభి, కంజూస్ అంటాం కదండి. పిసినొట్టువాడు అని అర్థం. ఏమిటంటే పిసినొట్టుతనం అంటే? అకార్పణ్యం అదైన్యపూర్వకం అంటే కొరత లేదు, నాకేం కొరత లేదంటే ఉన్నదానితో సంతోషపడి. ఆవిడెవరో మరి ఆ గృహిణి ఒక ఆవిడ ఆ ఎండిపోయినటువంటి ఆమలకని తీసుకొచ్చి శంకరాచార్య వారికి జోలిలో వేసింది. దాంతో కనకధారం కురిసేది. అలాగే తనకి ఏముంది అనే దానిలో నా దగ్గర ఇదే ఉందే, ఇది ఏమి లేదు అనుకోకుండా ఉన్నదేదో తీసుకెళ్ళి వేసింది. అలాగే అదైన్యపూర్వకం. దైన్యం అంటే కొరత, అదైన్యం అంటే కొరత లేకుండా సత్పాత్రే. సత్పాత్రుడు అంటే డిజర్వింగ్, తగినవాడు, యోగ్యుడు అన్నమాట. యోగ్యుడికి భక్తితో శక్తితో ప్రత్యహం దానం. ప్రతిరోజు దానం చేయడం. ఎంతో కొంత తనకు ఉన్నదాన్ని శక్తితో భక్తితో పాత్ర తగినవాడు. ఎవరు తగినవాడు అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. అక్కడ కూడా మనమే తెలియగల వాళ్ళం, మనమే జడ్జి చేయాలని చెప్తుంది శాస్త్రం. నీకు తెలివితేటలు ఉన్నాయి, నువ్వు జడ్జి చేయి. ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది నీ డిస్క్రిప్షన్ అన్నమాట. ఎవరు పెట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు శాస్త్రం. అందరికీ ఇచ్చేయండి, అందరికీ ఇచ్చేయండి, అందరికీ ఇవ్వడం అనే కార్యక్రమం లేదు. యువతగిన వాడు ఎవడో వాడికే ఇవి ఇస్తే అది దైన్యం. నీకు ఇస్తారా పోతుంది, నీకు ఇస్తారా తగ్గిపోతుంది అనుకుంటూ ఇచ్చాడు అనుకోండి, లేదు. తాను కొరతను అనుభవించకుండా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మీకు అక్కడ నైషధంలో ఒక శ్లోకం చెప్పాడు శ్రీహర్షుడు. పూర్వపుణ్య విభవ వ్యయలబ్ధా సంపదో విపదయేవ విమృష్టా. మీరు అందరూ సంస్కృతం చదువుకున్నట్టున్నారు, చాలా మంది సంస్కృతం చదువుకున్నారు. పూర్వ పుణ్య విభవ వ్యయ లబ్ధా సంపద. సంపదలు అంటే మీకు ఎలా వచ్చినాయి? లేదంటే నేను ఏదో వ్యాపారం చేశాను, దానికి విపరీతమైన లాభాలు వచ్చినాయి, ఏదో స్టాక్స్లో నేను 10 రూపాయలు పెడితే 1 కోటి రూపాయలు వచ్చినాయి, అది కాదు. అదంతా మనం అనుకునే మన భయానికి. కానీ శాస్త్రం ఏమంటుంది? పూర్వ పుణ్య వ్యయ. మీరు పూర్వజన్మల్లో చేసిన పుణ్యం, పూర్వజన్మలో రావచ్చు, ఇప్పుడే పూర్వం ఇంతకుముందు చేసినది, ఈ జన్మలో రావచ్చు, గత జన్మల్లో రావచ్చు, మీ జన్మలో ఒకే జన్మ ఒప్పుకుంటానని అనే మతంలో వచ్చారనుకున్నాం, అది ఏదైనా కావచ్చు. పూర్వ పుణ్యం ఏదైతే ఉందో అది వ్యయ. అది ఏమైపోతే లబ్ధా లభించేవి సంపద సంపదలు. మనకి ఏ సంపద లభించినా మన పుణ్యం అయిపోయినట్టు. మన అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గిపోతాం. మనం అక్యూములేట్ చేసుకున్నటువంటిది ఏ పుణ్యమైతే ఉందో అది తగ్గితే ఇక్కడ సంపద వస్తాం. పూర్వ పుణ్య విభవ వ్యయ లబ్ధా సంపద. మరి ఆ సంపద ఈజ్ ఈక్వల్ టు సంపదల విపద ఏవ విమృష్టా. ఆలోచిస్తే అవి సంపదల విపత్తులా? చెప్పండి, విపత్తులే కదా. పోయింది, మన దగ్గర డిపాజిట్ చేసుకున్నంత అయిపోయింది. సో అవి విపత్తులు. మరి విపత్తులు వచ్చినప్పుడు శాంతి చేసుకోవాలిగా. ఏం చేస్తారు శాంతి? శాంతి చేసుకుంటే కష్టాలు తగ్గినప్పుడు ఏదో శాంతి, ఏదో వ్రతం, పూజ, పురస్కారం, ఏదో ఒక ప్రకారం పెడతాను, అది గుండు పట్టించుకుంటారు, ఏదో రకరకాల మొక్కులు, ఇవన్నీ శాంతులు చేస్తారు. ఏమిటా శాంతి? పాత్రపాణి కమల అర్పణం ఆసాం. పాత్రపాణి కమల అర్పణమాసాం. పాత్రుడు అంటే తగినవాడు అర్థం, డిజర్వింగ్. పాత్ర పాణికమల. పాణికమలం అంటే ఆ చెయ్యనే పద్మంలో అర్పణం ఇవ్వడం అనేది. ఆసాం ఈ విపత్తులకు. తాసు శాంతిక విధిస్తు సుదృష్ట. దానికి శాంతినైనా పాత్రుడికి సమర్పించడమే శాంతి.
ఖర్చు అయిపోతుంది సంపద అది వచ్చినప్పుడు సంపద ఏం చేయాలి నువ్వు పాత్రుడికి ఇచ్చావనుకో మళ్ళీ ఆ బ్యాలెన్స్ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. అట్నుంచి ఇటు వచ్చింది ఇంటి వెళ్ళింది అనుకోండి మళ్ళీ అక్కడ మళ్ళీ అకౌంట్లో మళ్ళీ నీ బ్యాలెన్స్ నీకు వస్తుంది. పాత్రపాణి కమలర్పణమాసాం తాసు శాంతిక విధిస్తు సుదృష్ట. అదన్నమాట ఇక్కడ అకార్పణ్యం అంటే. అది మనకి సంపద కలిగింది, సంపద కలిగినప్పుడు మన పుణ్యం ఖర్చు అయిపోతుంది అనే విషయం మర్చిపోకూడదు. అందువల్ల సంపద వచ్చింది. ఈ సంపదను ఏం చేయాలి? అందరికీ పంచిపెట్టమని చెప్పట్లా, తగిన వాడని నీవు అనుకోడు అనిపిస్తే వాడికి సమర్పించడం వల్ల వాడు వీడా వాడా ఏం చెప్పలేదు ఇక్కడ చెప్పాడా? అలా చెప్పాలా? తగిన వాడని నీవు అనుకుంటే నిజంగా తగినవాడు అవ్వాలి. నీవిచ్చి దేనికి ఇచ్చావు ఆ ద్రవ్యాన్ని దానికే వినియోగించాలి. నువ్వు చదువు అమ్మా, నేను చదువుకోవాలి, ఫీజు కట్టుకోవాలి అన్నాడు అనుకోండి, ఫీజు కట్టుకోవాలి. ఫీజు కట్టుకోకుండా వాడు తీసుకెళ్ళి ఎవరుగా పిచ్చుకొని చేయకూడదు అనుకుంటాం. పుస్తకాలు కొనుక్కోవాలమ్మా, పుస్తకానికే వాడు కొరకు ఇదిగో పుస్తకాలు కొనాలి, ఇదిగో రిసీటు చూడండి అని చెప్పగలిగే వాళ్ళంతా నిజాయితీ వాడే ఉంటారు. లేదా పుస్తకాలు మీరే కొనివ్వాలి. అంతేగా వాడు దాన్ని తీసుకుపోయి ఏదో చేయకుండా పని చేస్తే అలా చెయ్యని వాడని నమ్మినప్పుడే చెయ్యాలి దానం. అలాగే చేయకుంటారు. దానం ఎవరు బట్టి వాడు దానం చేసేయమని చెప్పట్లేదు. అలా చేయకపోతే ఏమవుతుంది? మన బ్యాలెన్స్ అయిపోతుంది, మనకి సంపదలు పోతాయి, విపత్తులే వస్తాయి. కాబట్టి అకార్పణ్యం అనే దానికి అందుకే మహాకవులు ఎందుకండి అందులో అటువంటి మహానుభావులు రాసిన కావ్యాలు ఎందుకు మనం చదవాలి అంటే ఈ వేదంలో చెప్పిందే, పురాణాల్లో చెప్పిందే, కావ్యకర్తలు కూడా అలా చెప్పారు అన్నమాట. వేదార్థమే చెప్పారు అందరూ అని రాజశేఖరుడు అనేవాడు కావ్యమీమాంస అనే గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఎంత ఆశ్చర్యంగా చెప్తాడు చూడండి. నమోస్తు తస్యై శ్రుతయే. ఆ శృతికి నమస్కారం అన్నాడు. శృతి అంటే అమ్మాయి పేరు కాదండి. శృతి అంటే వేదం, వేదానికి నమస్కారం అన్నాడు. అదేంటి దానికి నమస్కారం ఏంటండి? వేదం చెప్పేవాడికి నమస్కారం పెట్టచ్చు, వేదానికి నమస్కారం అన్నాడు. ఎందుకు? యాం దుహంతి పదే పదే. ప్రతి మాటలో ప్రతి పదంలో ఆ శృతినే దుహంతి వెతుకుతున్నారట. అంటే దాన్నే తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ. ఎవరు? ఋషయః శాస్త్రకారాశ్చ కవయశ్చ యథామతి. ఋషులు, శాస్త్రకర్తలు, కవులు యథామతి వారిని ఎంత గ్రహించగలిగారో అంత వేదాన్నే పెడుతున్నారు. ఎవరైనా సరే మొత్తం ఆ వేదంలో అన్ని మన వేదాల్లో ఉన్నాయిషా అంటే వారు చెప్పడం లేదు. అందులో ఉండే పరమార్థాన్ని గ్రహించి వారు ఆయా ఎవరు దేనికి అర్హులో కొంతమంది ఆ ప్రభు సంహితమైనటువంటి వేదం చదవగలరు, కొంతమంది సుహృత్ సంహితమైన పురాణంలో వెళ్ళగలరు, కొంతమంది కాంతా సంహితమైనటువంటి కావ్యంలో వెళ్ళగలరు. వాళ్ళ బుద్ధికి తగినట్టుగా. ఇందాక ఏదో ప్రసక్తి వచ్చింది, ఆ మాట నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చెప్పాలనిపిస్తాను. ఎందుకంటే దగ్గర నాకు కొంచెం ఒక టైం ఉంది కాబట్టి. ఏమిటి ఈ సంప్రదాయాలన్నీ ఎందుకు వచ్చినాయి? సత్యం ఒకటైనప్పుడు ఈ సంప్రదాయ భేదం ఎందుకు వచ్చింది? ఇంతమంది ఆచార్యులు ఏమిటి? ఈ సంప్రదాయాలు ఏమిటి? అది సత్యమా ఇది సత్యమా అని మనం ఎందుకు తగాదా పడాల్సి వస్తుంది అంటే ఏమీ అక్కర్లేదు, అలా తగాదా పడక్కర్లేదు. దీనికి తీర్పు ఒక చోట ఇచ్చారు. సూత సంహిత అని ఒక గ్రంథం ఉంది. ఆ సూత సంహితకి విద్యారణ్యులు అనేవారు వ్యాఖ్యానం రాశారు. విద్యారణ్యులు ఎవరు? 4 వేదాలకి భాష్యం రాసిన ఆయన సాయణాచార్యులు గారు. ఆయన ఏం రాశారంటే అధికారి అంటే దేనికి ఎవరు తగినవారు. అధికారి భేదం చేత, అధికారి యొక్క బుద్ధి భేదం చేత ఒకటి అరిష్టం అది నచ్చుతుంది. శాస్త్ర పరమార్థాన్ని ఆయా సందర్భాల్లో శృతిని అర్థం చేసుకున్నటువంటి మహానుభావులు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో అలా అది ఉత్తమమైన మార్గంగా భగవంతుడు వాళ్ళకి ఒక ఆదేశం ఉంటుంది. అందుకని వాళ్ళు ఆ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేస్తారు. దానికి ఎవరు అధికారో అది దాన్ని వాడు తీసుకుంటారు. కాబట్టి ఇది గొప్ప అది గొప్ప, ఈ ఆచార్యుడు గొప్ప ఆచార్యుడు గొప్ప అక్కర్లేదు. అన్ని శాస్త్ర వేద ప్రమాణం, వేద శ్లోకం కూడా నాకు మహాభారతం అన్నీ సర్వే స్వసంవేద్యే అన్నీ కూడా ఒకచోటే పర్యవసానం. అన్ని దర్శనములు, అన్ని శాస్త్రములు, అన్ని పురాణాలకి పర్యవసానం ఒకచోటనే. మరి ఎందుకు ఇంత భేదం అంటే అధికారి భేదం చేత వచ్చింది అని చెప్తారు అని చెప్పి అప్పయ్య దీక్షితులు అనేవారు ఒకరు ఉన్నారు. ఆ అప్పయ్య దీక్షితుల గురించి మీలో చాలా మందికి తెలుసు. ఆయన తెలివిగా చాలా గొప్పగా రాశారు. 4 దర్శనాల మధ్య సామరస్యం ఎక్కడుంది అని. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, శివాద్వైతం. విశిష్టాద్వైతం అంటే విష్ణుపరమైనటువంటి అద్వైతం, శివాద్వైతం ఆయన సమయంలో ఉంది. ఈ 4 ఏమిటి? ఇవి ఇంటర్లింకుడ్ అంటాడు ఆయన. దానికి ఏం చెప్తున్నాడు చూడండి. ఆనంద తీర్థముని లక్ష్మణ దేశికేంద్ర శ్రీకంఠ యోగి పదవీ అదవీయశీర్ణ. ఆనంద
తీర్థ ముని. ఆనంద తీర్థులు అంటే మధ్వాచార్య వారు. ఆయన ఎవరండి అంటే ముని అని వారికి ఎడ్జెక్టివ్ వేశారు, విశేషణం. ఆనంద తీర్థుడు అనే మహానుభావుడు ముని. శ్రీ లక్ష్మణ దేశికేంద్ర. లక్ష్మణుడు అంటే రామానుజుడు. వారెవరు? దేశికేంద్ర. గురువుల్లో మహానుభావుడు, రాజు, గురురాజు ఆయన. శ్రీకంఠ యోగి. శ్రీకంఠుడు అంటే శివాత్మీయ ప్రవర్తకుడు, ఆయన యోగిట. వాళ్ళ యొక్క పదవీ మార్గములు ఏమిటివి? అదవీయసీర్ణ. మనకి చాలా దగ్గరండి అద్వైతులకి, మనకి దగ్గర ఉంటాయి. ఇదేమిటి? ఇవన్నీ సోపానములు. సోపానారోహణ న్యాయేన నువ్వు ఆచార్య పాద సరణి తెలుసుకుంటావు. ఆచార్యుడు అంటే శంకరాచార్యుడి యొక్క పాద సరణి, ఆయన మార్గం యొక్క సరణి. ఆ దోవలు ఎలా తెలుస్తుందంటే ఇవన్నీ అర్థం కావాలి. కాబట్టి ఎక్కడ కూడా మనం వైమనస్యం పొందనక్కర్లేదు, సామరస్యమే ఉంది అని చతుర్మత సామరస్యం అని ఒక గ్రంథం రాశారు ఆయన. ఈ చతుర్మతములకి సామరస్యం అంటే ఇప్పుడు ఫ్రెటర్నిటీ, ఇలాంటి ఇంటిగ్రిటీ అంటున్నాం చూడండి, అలా ఉంది అన్నారు పెద్దలకి. ఇవన్నీ వాళ్ళు చర్చించి వాళ్ళ దానిలో ఉండే రహస్యం తెలుసుకుని చాలా అద్భుతంగా వాళ్ళు వీటన్నిటికీ సమన్వయం చేశారు. కాబట్టి మనం